నాథ బారో వెంకటరమణని బారో పూతనే ఆములయుండ నవనీత తోరని బారో పూతనే ఆములయుండ నవనీత తోరని బారో బీదరులో దాసరాజ పురందర విఠల బారో ವೇಣುನಾಥ ಬಾರೋ ವೆಂಕಟರಮಣನೆ ಬಾರೋ ವೇಣುನಾಥ ಬಾರೋ ವೆಂಕಟರಮಣನೆ ಬಾರೋ ಬಾಳನ್ನ ಭಂಗಿಸಿದಂತ ಭಾವದನಯ್ಯನೆ ಬಾರೋ ಬಾಳನ್ನ ಭಂಗಿಸಿದಂತ ಭಾವದನಯ್ಯನೆ ಬಾರೋ ವೇಣುನಾಥ ಬಾರೋ ವೆಂಕಟರಮಣನೆ ಬಾರೋ ವೇಣುನಾಥ ಬಾರೋ ವೆಂಕಟರಮಣನೆ ಬಾರೋ ವೆಂಕಟರಮಣನೆ ಬಾರೋ ವೆಂಕಟರಮಣನೆ ಬಾರೋ. హరే శ్రీనివాస. తర్వాత స్వామివారు ఈ యొక్క అమూల్యమైనటువంటి శుభదినాన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి ఆనవాయితీ ప్రకారంగా ఈ యొక్క సత్సంగ కార్యక్రమంలో జ్ఞానాన్ని సముపార్జన చేయుట కొరకు ఈ సత్సంగత్వే నిస్సాంగత్వం నిస్సాంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నట్టుగా ఈ భక్తి జ్ఞాన వైరాగ్య శిఖరాలను అధిష్ఠించి మోక్షం వైపు ప్రయాణం చేయడానికి ఈ సత్సంగం కార్యక్రమంలో ఈ అన్నమయ్య గారి కీర్తన ద్వారా ఒక కీర్తన ఇక్కడి మానుష జన్మం ఎక్కిన పల్లనే అన్నట్లుగా ఈ యొక్క పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం జతరేషం అన్నట్లుగా ఎన్నో కోట్ల జన్మలు దాటుకుంటూ వచ్చినటువంటి మనము ఈ యొక్క మానుష జన్మంలో కూడా ఏది సముపార్జన చేయాలా ఏది ఎంతవరకు మనం ఉంచుకోవాలనే దాని కీర్తనలో అన్నమయ్య గారు ఎంత నిక్షిప్తం చేసినారు. మొదలము ఈ యొక్క సుఖాలు భోగాలు అన్నీ మనము ఇవన్నీ కూడా ఆయన కల్పిస్తున్నటువంటి మాయే. ఆ మాయను దాటాలంటే ఆయన కాలే పట్టుకోవాలి. ఎవరైతే చేపలు పట్టేవాడు చేప ఏం చేస్తుందంటే చేపలు పట్టేవాడిని కాళ్ళే పట్టుకుంటుంది. ఆ చేపలు వలలో పడవు, దూరంగా ఉన్నటువంటి చేపలు పడతాయి, అన్యాయంగా తమ జీవితాలను కోల్పోతాయి. అదేవిధంగా ఎవరైతే ఈ మాయను సృష్టించి మాయలో నడిపిస్తున్నటువంటి ఆ మాయ అతీతుడైనటువంటి భగవంతుని పాదాన్ని పట్టుకున్నటువంటి వాడు మాయలో పడడు. అదే ఈ కీర్తన యొక్క భావము. దానిని ఎంతో విశదీకరంగా వివరించినటువంటి ఆ భావం మనకు ఇంకా దాన్ని అర్థం చేసుకోవడానికి మన యొక్క స్థాయి సరిపోవడం లేదు. దాని వివరణ కోరుతూ ఈ యొక్క మానవ జన్మని దాటడానికి స్వామివారు ఎంతవరకు మనకు విశదీకరించినారో దాన్ని తెలుసుకోవాలని ప్రార్థిస్తూ దాని గురించి వివరణ ఇవ్వమని సార్ని కోరుతూ ఈనాటి కార్యక్రమంలో నేను సెలవు తీసుకుంటాను. రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే రామేణ విహతా నిశాచరచమో రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాయణం పరతర రామస్య దాసోస్మ్యహం రామే చిత్తలయ సదా భవతు మే భో రామ మాముద్ధర. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శృతిచేతనమందారం శ్రీనివాసమహం భజే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. వాగర్థావ్య సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మూకోపి యత్ప్రసాదేన ముకుందశయనాయతే రాజరాజాయతే రిక్తో రాఘవేంద్రం తమాశ్రయే. అజ్ఞానతిమిరచ్ఛేదం బుద్ధిసంపత్ప్రదాయకం విజ్ఞానమూలం శాంతం విజయాఖ్యగురుం భజే. చింతామణిం స్వభక్తానాం కల్పవృక్షం చ కామదం
స్వామినం త్వాం రఘుప్రేమతీర్థం వందే హరీశ్వరం. పరమయోగులకు భవనిధానము హరయనింద్రాదులకైశ్వర్యము. కొంచెం పెంచు. పరమయోగులకు భవనిధానము హరయనింద్రాదులకైశ్వర్యము. గరిమ గొల్లెతల కౌగిటి సౌఖ్యము. గరిమ గొల్లెతల కౌగిటి సౌఖ్యము. సిరులొసగే శ్రీ వెంకటేశుడు. గరిమ గొల్లెతల కౌగిటి సౌఖ్యము. గరిమ గొల్లెతల కౌగిటి సౌఖ్యము. సిరులొసగే శ్రీ వెంకటేశుడు. ఇతడొకడే సర్వేశ్వరుడు. సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు. ఇతడొకడే కలిగి యశోదకు. కలిగి యశోదకు కన్నమాణికము. కలిగి యశోదకు కన్నమాణికము. తలచిన కరికి నీ తగు దిక్కు. కలిగి యశోదకు కన్నమాణికము. తలచిన కరికి నీ తగు దిక్కు. అల ద్రౌపదికి ఆపద్బంధుడు. అల ద్రౌపదికి ఆపద్బంధుడు. చలరేగినగి శ్రీ వెంకటేశుడు. ఇతడొకడే సర్వేశ్వరుడు. సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు. ఇతడొకడే సర్వేశ్వరుడు. తగిలిన మునులకు తపముల సఫలము. ముగురు వేల్పులకు మూలము. తగిలిన మునులకు తపముల సఫలము. ముగురు వేల్పులకు మూలము. వహినల మేల్మంగ కొరగిన పతితడు. వహినల మేల్మంగ కొరగిన పతితడు. చలనేగినగి శ్రీ వెంకటేశుడు. వహినల మేల్మంగ కొరగిన పతితడు. జిగిమించినగి శ్రీ వెంకటేశుడు. ఇతడొకడే సర్వేశ్వరుడు.
కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే 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 సర్వేశ్వరుడు చూడరమ సతులాల శోభ పాడరమ పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసం ఎక్కడికి వచ్చినా గోదాదేవి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఈ ధనుర్మాసం 30 రోజులు కూడా ఆండాళ గోదాలక్ష్మి విష్ణు చిత్తుని యొక్క పేరి ఆళ్వారంట ఆయన యొక్క కూతురు తాను రంగనాథున్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి పట్టింది. చివరికి అలాగే పెళ్లి చేసుకున్నటువంటిది అటువంటి గోదాదేవి ఆండాళ్ గోదాలక్ష్మి. అదే తిరుప్పావై ఈ నెల రోజులు కూడా పాసురాలు పారాయణం చేసేటువంటి వారు అవుతారు. అటువంటి ఆ మహాలక్ష్మి యొక్క సౌందర్యాన్ని ఆమె ఎటువంటిది అనేటువంటి దాన్ని అన్నమయ్య చక్కగా మనకు పాట రూపంలో తెలిపినటువంటి వాడయ్యాడు. శుక్రవారం ప్రదోష కాలంలో ఆ అమ్మవారిని మనం కీర్తించి ఆ తర్వాత మాస్టర్ గారు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క అంశం మీద నాకు తెలిసినంత మీకు తెలియజేస్తాను. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నదీపతి చూడి కొడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నదీపతి చూడి కొడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనలకే మరుదు శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనలకే మరుదు సోమునితో పుట్టుబట సొంపు కళలకే మరుదు కోమలాంగి చూడి కొడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నదీపతి చూడి కొడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోక మాతయట దయమాతే మరుదు కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోక మాతయట దయమాతే మరుదు జలజ నివాసినియట చల్లదననికే మరుదు కొలది మీరాయి చూడి కొడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ అమరవనందితయట అట్టే మహిమకే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవనందితయట అట్టే మహిమకే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు
తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడే కొమెర వయసు ఈ చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభ పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభ పాడరమ్మ లక్ష్మీదేవి యొక్క సౌందర్యాన్ని, లక్ష్మీదేవి యొక్క గొప్పదనాన్ని ఈ పాటలో చాలా చక్కగా ఆండాళ్ గోదాలక్ష్మి మహాలక్ష్మి యొక్క అవతారం, ఎన్నో అవతారాలు ఆమె చేసేది సామాన్యమా. మహాలక్ష్మిగా శ్రీమన్నారాయణుని, సీతాదేవిగా శ్రీరామచంద్రుణ్ణి, రుక్మిణీదేవిగా శ్రీకృష్ణుణ్ణి, పద్మావతీదేవిగా వెంకటేశ్వర స్వామి వారిని తాను భార్యగా సేవించినటువంటిది. అటువంటి ఆమె గోదాలక్ష్మిగా విష్ణు చిత్తుని యొక్క పేరి ఆళ్వార్ ఆయనకు కుమార్తెగా పుట్టి ఆ చిన్నతనంలోనే మాలలన్నీ వాళ్ళ నాన్నగారు మాలలు కట్టేవాడట. రంగనాథ స్వామికి తులసి మాలలు, పూలమాలలు ఒక్కోటి గజపుష్పమాలగా ఇలా కట్టేవాడట. ఆయన కట్టి ఇంతలావు తీసుకుపోయి వేసేవాట రంగనాథ స్వామికి. ఇలా చేస్తున్నప్పుడు పిల్లలు లేరు అని చెప్పేసి ఆయన రంగనాథ స్వామిని కొలిచాడు. ఒకరోజు తెల్లవారుజామున తులసి దళాలు తీసుకురావాలి అని తులసి తోటకు వెళ్ళాడు. బాగా తులసి వనాన్ని పెంచుకున్నాడు. ఆ తులసి వనంలోకి వెళ్ళి తులసి తీసుకురావాలని వెళ్ళేటప్పటికి ఆ తులసి చెట్టు నీడల్లో ఏ విధంగా సీతాదేవి ఆ నాగలికి దొరికిందో ఆ మాదిరిగా చిన్న ఆడపాప అక్కడ పండుకున్నది. ఆ పాపను ఎత్తుకునేటప్పుడే ఆకాశవాణి అయింది, సాక్షాత్ లక్ష్మీదేవి ఈమెను పెంచి పోషించు, సాక్షాత్ భగవంతుడే నీకు అల్లుడు అవుతాడు అని చెప్పేసి అప్పుడు ఆ పాపను తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాడు. మెల్లగా పెద్దది అయ్యింది. అయిన తర్వాత ఈ మాదిరిగా పెద్ద పెద్ద పుష్పమాలలు కట్టి రంగనాథ స్వామికి సమర్పించాలి. ఆ తర్వాత అమ్మ నువ్వు కట్టు అనేవాడు. ఆ అమ్మాయి పూలమాల కట్టేది. పూలమాల కట్టిన తర్వాత ఏం చేసేది, ఆయన ఇంక స్నానం చేసి వచ్చి ఆ పూలమాలను తీసుకుపోయి దేవునికి ఇచ్చే లోపల ఆ పూలమాలను తాను వేసుకొని బావిలో అలా చూసి తన సౌందర్యాన్ని మురిసిపోయి తన సౌందర్యానికి పక్కన ఆ భగవంతుడు ఉన్నట్టుగా ఊహించుకునేది. ఈ విధంగా ప్రతిరోజు జరుగుతుంది. ఒకరోజు అదే మాదిరిగా వేసింది, తండ్రికి ఇచ్చింది, ఆయన పుట్టలో తీసుకుపోయి రంగనాథ స్వామిని సమర్పిస్తున్నాడు. ఆ విధంగా వేస్తున్నప్పుడు ఏమైపోయింది, వెంట్రుక వచ్చింది. ఎక్కడ పూలమాల వచ్చేటప్పుడు ఏమిటి ఇంత పెద్ద అపచారం జరిగిపోయింది కదా, వెంట్రుక రాకూడదే అని చెప్పేసేసి చాలా బాధపడిపోయాడు. పెద్ద అపచారం అయింది అని చెప్పేసి బాధపడిపోయి ఇంటికి వచ్చి పరితపిస్తూ ఉన్నాడు. ఏమిటి ఈ విధంగా జరిగింది అని అమ్మాయిని అడిగాడు. చివరికి చూసేటప్పటికి ఇది తన యొక్క కుమార్తె యొక్క తలలోని వెంట్రుక అని తెలిసిపోయింది. ఎంత గొప్ప అపచారం, ఏమమ్మా ఇలా చేస్తున్నాను, నేను ఆ భర్తనే అతన్నే నేను పెళ్లి చేసుకోవాలని పని చేస్తున్నాను అని చెప్పింది. ఏమిటి, ఒక రాయిని పెళ్లి చేసుకుంటానంటే ఇదేమిటిది మొండితనం అని చెప్పేసి తండ్రి అన్నాడు. ఆ రాత్రి కలలో కనిపించి నీ కూతురు యొక్క భక్తికి నేను మెచ్చాను, ప్రతిరోజు ఆమె వేసుకున్న పూలమాలలే నేను వేసుకునేది, నువ్వేమైతే కట్టి తీసుకువస్తావో మొదట నీ కూతురు వేసుకున్న తర్వాత తీసుకురమ్మని చెప్పాడు భగవంతుడు. ఆ తర్వాత ఆమె నిన్నే పెళ్లి చేసుకుంటానంటుంది. ఎలాగన్నారు, ఏమీ లేదు, సర్వాలంకార సుందరంగా ఆమెను అలంకరించి తీసుకొచ్చి గర్భగుడిలో వదిలేసి బీగం వేసుకొని పోని చెప్పాడు. చూడండి, భగవంతుని ఆజ్ఞానుసారంగా అతన్ని అలంకరించి తీసుకుపోయి గర్భగుడిలో వదిలేశాడు. ఉదయం లేచి చూసేటప్పుడే అయిపోయింది. అటువంటి గోదాలక్ష్మి ఈ నెలంతా ధనుర్మాసం మహాలక్ష్మిని కొలిచినట్టయితే అఖండ సంపదలు మనకు వచ్చేటువంటిది అవుతుంది. ఆమె సౌందర్యం ఎటువంటిది, లోకంలో చూడండి, ఒక చిన్న అమ్మాయి ఎలా ఉంటుందంటే, అమ్మాయి అంటే అయ్యో లక్ష్మీలాగా ఉంటుందండి అంటాం. ఏదో కాస్త పెదవులకు ఇంత లిప్స్టిక్ పూసుకొని ఏదో ఇంత రోడ్డు గోల్డ్ మా దండలు మెడలో వేసుకొని ఉన్నదే ఏదో ఇంత బట్టలు గిట్టలు కట్టుకొని చూస్తే అమ్మాయి అండి చాలా లక్షణంగా ఉందండి, లక్ష్మీదేవిలాగా ఉందండి అని మనం మాట్లాడుతుంటామే. మరి లక్ష్మీదేవినే దేనికి పోల్చాలి? ఒక అమ్మాయిని చూపిస్తే అమ్మాయి ఎలా ఉంది అంటే లక్ష్మిలాగా ఉంది అంటాం. మరి లక్ష్మీదేవి ఎలాగ ఉంది అంటే ఉపమానమే లేదు దానికి. అదే అంటున్నాడు ఇక్కడ,
శ్రీ మహాలక్ష్మి అట. ఆవిడెవరు? శ్రీ మహాలక్ష్మి అట, సింగారాలకే మరుదు. ఆమె సింగారం ఏమని చెప్పాలమ్మా? కాముని తల్లి అట, చక్కదనలకే మరుదు. ఆమె చక్కదనం ఎటువంటిది తెలుసిన? కాముని తల్లి, మన్మథుని యొక్క తల్లి. మన్మథుడే అందగాడు. అటువంటి అందగాన్ని ప్రసవించినటువంటిది ఎవరు? మహాలక్ష్మి. ఆమె యొక్క చక్కదనం ఏమని చెప్పాలమ్మా? సోమునితో పుట్టువట, సొంపు కళలకే మరుదు. కొంతమంది ఎలా ఉంటారు తెలిసిన? చీకట్లో కూర్చోబెడితే కూడా మెరిసిపోతూ ఉంటారు. కొంతమందిని చుట్టూ లైట్లు వేసి కూర్చోబెడితే కూడా నల్లగా ఏడుస్తుంటుంది వాళ్ళ ముఖాలు, మన ముఖాలు. కానీ లక్ష్మీదేవి యొక్క ముఖం ఎలా ఉంటుంది? చీకట్లో కూర్చోబెట్టినా కూడా ఆమె మెరిసిపోతూ ఉంటుంది. ఆమె కళలు అనేటువంటిది. ఎవరామె? సోముని తోబుట్టువట. క్షీరసాగర మదన సమయంలో కామధేను కల్పవృక్ష చింతామణులతో పాటు లక్ష్మీదేవి, చంద్రుడు ఉద్భవించారు. కాబట్టి చంద్రుడు ఎవరండి అంటే లక్ష్మీదేవి యొక్క సోదరుడు, తమ్ముడు ఆయన. కాబట్టి చంద్రుడే 16 కళలతో విలసిల్లుతూ ఉన్నాడు. మరి ఆ చంద్రుని యొక్క తోబుట్టు అక్క కాబట్టి ఈమె యొక్క కళలు ఏమని చెప్పాలి? ఈమె నుంచి వచ్చేటువంటిది ఈమెకి ఇంకేముంది చెప్పండి? కళలే ఈమె నుంచి పుట్టింది లోకాల్లో. సోమునితో పుట్టువట, సొంపు కళలకే మరుదు, కోమలాంగి చూడి కుడుతన చారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. ఇటువంటి గోదాలక్ష్మికి, రంగనాథునికి శోభలు చెప్పండి అమ్మా, శుభం చెప్పండి. ఇంకెలా ఉంది ఈమె గంభీరం? కొంతమంది నడిచొస్తుంటే ఎంతో గంభీరంగా ఉంటుంది. కొంతమంది వస్తూ ఉంటే అయ్యో సరే గాలిపటం లాగా తేలిపోతూ ఉంటారు. ఈమె అలా కాదు. మహా గంభీరావర్తనాభిస్తన భరణమిత శుభ్రవస్తోత్తరీయ లక్ష్మీర్ దివ్యేర్ గజేంద్రైర్ మణిగణ ఖచితై స్నాపిత హిమకుంభై. శ్రీ సూక్తం చెప్తుంది. ఎలాగుంది ఈమె? కలశాబ్ది కూతురట, గంభీరాలకే మరుదు. ఈమె ఎవరు? కలశాబ్ది కూతురు. కలశాబ్ది అంటే సముద్రం. సముద్రం ఎంత గంభీరంగా ఉంటుంది చూడండి. మరి ఆ సముద్రం యొక్క కూతురు కాబట్టి ఈమె కూడా గంభీరంగా నడిచి వస్తూ ఉంటే ఎలా ఉంటుందట తెలుసిన? ఆ యొక్క సామజ వరగమన ఏనుగులు నడిచినట్టుగా ఉంటుందట. ఆ విధంగా గంభీరంలో చూడాలి అంటే అంత గంభీరంగా కనిపించేటువంటిది అవుతుంది. తర్వాత కలశాబ్ది కూతురట, గంభీరాలకే మరుదు, తలపలోక మాతయట, దయమాటి మరుదు. ఈమె దయ ఎటువంటి తెలిసిన? లోకమాత. లోకంలో కన్న తల్లులకే తమ పిల్లలు ఏమైనా తప్పు చేస్తే దాన్ని వెనకేసుకొని, లేదండి మా పిల్లలు అటువంటి వాళ్ళు కాదండి, అయ్యో మీ పిల్లవాడు బెంచి విరగొట్టొచ్చాడండి అని హెడ్ మాస్టరు, టీచరు చెప్పి మా పిల్లవాడు అటువంటి వాడు కాదండి, మా ఇంట్లోనే ఇరగొట్టేది, స్కూల్లో ఇరగొట్టడండి అని చెప్పేసి వెనకేసుకొస్తారే. మరి తల్లుల యొక్క స్వభావం ఈ విధంగా ఉంటుంది. మరి తల్లులకే తల్లి అమ్మ, అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారని బుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ, దుర్గ మాయమ్మ. చూసారా? ఇటువంటి ఆ దుర్గా స్వరూపిణైనటువంటి ఈమె ఎటువంటిది? తలప లోకమాత ఎట, ఈశానాం జగతోస్త వెంకటపతేర్ విష్ణోర్ పరాం ప్రేయసి, తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధిని, పద్మాలంకృత పాణి పల్లవ యుగాం, పద్మాసనస్థాం శ్రియం, వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. సకల జగత్తునకే తల్లి. ఈమె యొక్క కరుణ ఏమని చెప్పాలి? అందుకే భగవంతుడు కూడా ఈమె సర్వాధికారములు ఇచ్చాడు. వెంకటేశ్ కళ్యాణంలో మీరు చూడండి, ఆయన మంగళసూత్రం కట్టేటప్పుడు ఏమంటాడో తెలిసిన? మాంగళ్యం తంతురానేనా జగజ్జీవన హేతునా కంఠే పద్మామి శుభగే చిరంజీవమయా సహ అంటాడు. మనం పెళ్లి చేసుకున్నప్పుడు ఏమన్నాం? మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున. సినిమాకి పిలుచుకుపోతే రావాలా, లేకుంటే లేదు. హోటల్కి పిలుచుకుపోతే రావాలి, లేకుంటే లేదు. ఊరికి పిలిచిపోతే లేదు. ఊరి ఇంట్లో పడిండ్రు అంటాం మేము. నేను నీకు మంగళసూత్రం దేనికి కడుతున్నాను తెలిసిన? ఒక్కరోజు కాదు, రోజు కడతాడు. గ్రహణం వస్తే లేదంతే. 320 రోజులు పెండ్లి. అక్కడ కాకుండా ఇంకా ఇటువంటి దేవాలయాల్లో పెండ్లి, ఊర్లో పెండ్లి.
ఎక్కడ కట్టినా ఆయన పద్మావతి దేవి మెడలో మంగళసూత్రం కట్టేటప్పుడు ఏమంటాడు? సీతాదేవి మెడలో రాముడుగా, రుక్మిణీదేవి మెడలో సత్యభామాదేవి మెడలో కృష్ణుడుగా, వెంకటేశ్వర స్వామిగా పద్మావతి దేవి మెడలో కట్టేటప్పుడు ఏమంటాడో తెలుసా? మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతున. సకల జీవరాశులు కూడా లోకంలో ఒక చిన్న నోన్టు అన్నాను, నేను చెప్తా వినండి. ఏమన్నా కావాల్సి వస్తే ఆడబిడ్డలకు కానీ మగపిల్లవాళ్ళకి కానీ వాళ్ళు వెంటనే తండ్రిని అడగరు. తండ్రిని అడిగితే గదిరించి పంపిస్తాడు. అందుకే ఏం చేస్తారు? తల్లిని అడుగుతారు. అమ్మ నాకు ఓ 100 రూపాయలు కావాలి, నా స్నేహితులంతా కూడా సినిమాకి వెళ్తున్నారు అన్నప్పుడు ఆమె ఏం చేస్తుంది? మీ నాన్నని అడగాలమ్మా అంటుంది. అలాగా లోకంలో ఎవరైనా సరే నన్ను అడగరు, నన్ను అడగడానికి భయపడతారు, నిన్ను అడుగుతారు. నువ్వు అమ్మల కన్నా ఎమ్మవు. అప్పుడు నువ్వు నన్ను అడగాలి అని పెట్టుకోవద్దు. నువ్వేం చేయాలి తెలిసినా వెంటనే నిన్ను ఎవరైతే ఆశ్రయించి ఏం కావాలి అని కోరుకుంటారో నన్ను అడిగేది పెట్టుకోకుండా వాళ్ళ సమస్త సంపదలు ప్రసాదించు అని భగవంతుడు వరమిచ్చాడట. లోకరక్షణ హేతున, జీవరక్షణ హేతున. అందుకే నీకు మంగళసూత్రం కడుతూ ఉన్నాను, తెలిసిందా? నీకు పవర్ ఇస్తూ ఉన్నాను. మంగళసూత్రం అంటే పవర్. లోకము ఏమి కోరుకున్నా కూడా వాళ్లకు నీవు కావలసినటువంటిది ఇవ్వాలి. నేను మంగళసూత్రం కడుతున్నాను, కానీ నా కోసం, సినిమా కోసం, ఊరికి పోయేదాని కోసం, మా ఇంటికి మీ ఇంటికి వచ్చేదాని కోసం నేను నీకు మంగళసూత్రం కట్టడం లేదు. లోకపు రీతిలో అని చెప్పేసేస్తున్నాడు. అందుకే ఆవిడ ఎవరు? తలప లోకమాతయట, లోకానికి తల్లి అట. ఇంకా ఆమె యొక్క దయ ఏమని చెప్పాలి? మీరు దేవుణ్ణి అడిగితే ఆయన మీరు చేసిన దాన్ని బట్టి మీకు వరం ఇచ్చేటువంటి వాడు అవుతాడు, చూసారా? కానీ లక్ష్మీదేవి అలా కాదు. ఏంది? తలప లోకమాతయట, లోకానికి తల్లి అయినటువంటిది ఆమె. ఏం కావాల్స్తే అది ప్రసాదిస్తుంది. అటువంటిది ఎవరు? మహాలక్ష్మి. అందుకే లక్ష్మీ పూజ చేసేటప్పుడు అమ్మా నీవు జగత్ తల్లివి, నువ్వు తలప అంటే ఆలోచిస్తే ఈమె ఎవరు? లోకమాతయట. మన ఇంటికి మాకు మీకు మాత్రమే తల్లి కాదు. ఈశానాం జగతోస్త వెంకటపతే. ఎన్ని లోకాలు? 14 లోకాలు ఉన్నాయి. 14 లోకాలకు ఈమె తల్లి అయినటువంటిది ఎవరు? మహాలక్ష్మి. ఆ విధంగా ఉపాసన చెయ్యాలి. ఆమె యొక్క దయ ఏమని చెప్పాలి? ఏమి మీరు ఆమెను అడిగిన వెంటనే తల్లి ఏ విధంగా బిడ్డలకి ఇస్తుందో ఆ విధంగా ఇచ్చేటువంటి స్వభావం కలిగినటువంటిది మహాలక్ష్మి. తలప లోకమాతయట. దయ మాటే మరదు. ఇంకా ఆమె దయ ఏమని చెప్పాలి? జలజ నివాసినియట, చల్లదనానికే మరుదు. ఇవి చల్లటి చూపులు. ఈమెది కొంతమంది చూపులు ఉంటాయి, భయంకరంగా ఉంటుంది. ఆయన చూస్తున్నాడండి, చూడలేకపోతున్నామండి, తీవ్రంగా చూస్తున్నాడండి, కళ్ళు ఎర్రగా చేసి చూస్తున్నాడండి, నాకు భయం అవుతా ఉందండి అంటాం ఎవరైనా చూస్తే. మగవాళ్ళని చూసినా సరే, ఆడవాళ్ళని చూసినా అంతే. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు చూడాలి మా ఆవిడని. చూడలేం, భయంకరంగా ఉంటుంది. ఆడువారి మాటలకు చూపులకి అర్థాలు వేరు. అది ఊరికే అన్నాడా? అంత భయంకరంగా ఉంటుంది. ఎవరిది? స్త్రీ యొక్క కన్నులు అయినా దృష్టి అయినా కూడా అలాగుంటుంది. కానీ ఈమె చూపులు ఎలా ఉంటుంది? జలజ నివాసిని. జల అంటే నీళ్లు, నీళ్లలో జ అంటే ఏమిటి? పుట్టేది కమలం. కమలం ఎంత చల్లగా ఉంటుందో అటువంటి దాంట్లో పుట్టింది కాబట్టి ఈమె చల్లగానే ఉంటుంది. ఈమెకి టెంపరేచరే లేదు. ఈమె చూపుల్లోనూ చల్లదనమే, ఈమెను ముట్టుకుంటే చల్లదనమే, ఈమెను పూజిస్తే చల్లదనమే. అందరికి కూడా ఎవరైనా టెంపరేచర్ వచ్చింటే లక్ష్మీదేవిని స్మరించండి, వెంటనే చల్లగా నార్మల్ టెంపరేచర్ వచ్చేస్తుంది. తెలిసిందే, ఎక్స్పెరిమెంటల్ చేసి చూడండి. కాకపోతే మళ్ళీ నాకు ఫోన్ ఏం చేయొద్దు. జలజ నివాసినియట, చల్లదనానికే మరుదు. కొలది మీరాయి చూడి కుడుతనాచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. ఇంకా ఎటువంటిది లక్ష్మీదేవి? అమరవందితయట, అట్టే మహిమకే మరుదు. అమర అంటే ఎవరు? దేవతలు. సమస్త 33 కోట్ల దేవతలు ఈమె ముందు నిలబడి నమస్కరిస్తున్నారంట. అంటే ఈమె యొక్క మహిమ ఎంత గొప్పది. మా మధ్వాచార్యులు వారు అంటారు, విశ్వస్థితి ప్రళయ ఏంది మైక్ ఇలా చెప్పేస్తూ ఉంది. విశ్వస్థితి వస్తూ ఉంది కదా, దాన్ని ఏం చేస్తున్నారు మీరు? వారికి వదిలేసేయండి.
విశ్వస్థితి ప్రళయ సర్గ మహావిభూతి వృత్తి ప్రకాశ నియమావృతి బంధమోక్షాహ యశ్చామపాంగ్రవమాత్రత ఊర్జితాస శ్రీయత్కటాక్షబలవత్తి జితం నమామి. లక్ష్మీదేవి యొక్క శక్తి ఎటువంటిదండి అంటే బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలు ఏమైతే చేస్తున్నారో దానిని కేవలము తన యొక్క కనుబొమల చలనము చేత చేసే శక్తి కలిగినటువంటిదట. ఇంత శక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అంటే నాకు ఆ వెంకటేశ్వర స్వామి నుంచి వచ్చింది అని చెప్పుకుంటుంది. అంత వినయం అది. చూసారా, అంత శక్తివంతురాలు అంటే కేవలము తన యొక్క కనుబొమలు ఇలా చలనము కదిలించడం వల్ల బ్రహ్మ సృష్టిని, రుద్రలయాన్ని, ఇంద్రుడు చేసే పని, వరుణుడు చేసే పని, సూర్యుడు చేసే పని తాను చేస్తుందట. ఇంకా ఆమె మహిమ ఏమని చెప్పాలి? అమరవందితయట అట్టే మహిమకే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. ఆమె ఎవరు దేంతో పుట్టింది? ఆ క్షీరసాగర వదనం చేసేటప్పుడు కామధేను, కల్పవృక్ష, చింతామణి, ఉచ్చైస్త్రం మొదలైనటువంటి దాంతో అమృతం వచ్చింది. అమృతంతో పాటు పుట్టింది కాబట్టి అమృతానికి తోబుట్టుమైనటువంటిది కాబట్టి ఆమెను మనం ఈయన కొలిచినామంటే ఈ కేవలం లక్ష్మీ అనుగ్రహం అయిందంటే అమృతము తాగినట్టే. అమృతం తాగితే ఏమవుతుంది? అకాల మరణం అనేటువంటిది లేదు. కాబట్టి లక్ష్మీదేవి యొక్క చూపు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మనకు అకాల మరణాన్ని తప్పించేటువంటిది అవుతుంది. అమృతం తాగినట్టు అవుతుంది. ఆమె దృష్టి మా మీద పడిందంటే చూసారా. తమితో శ్రీ వెంకటేశుడు తానే వచ్చి పెళ్ళాడే. కాబట్టి అటువంటి ఆ లక్ష్మీదేవిని స్వయంగా తానే వచ్చి పెళ్లి చేసుకున్నటువంటి వాడయ్యాడు. అంత గొప్పది మహాలక్ష్మి అని చెప్పేసేసి ఆమె చూడి కొడుత నాంచియార్, ఆమె గోదాలక్ష్మి అని చెప్పేసేసి అంత చక్కగా అన్నమయ్య పాడాడు. కాబట్టి ఈ నెలలో గోదాలక్ష్మిని పూజించాలి. మహాలక్ష్మిని అనుగ్రహించేటువంటి మాసం ఈ యొక్క మార్గశిర మాసం, పుష్యమాసములు ఇవి రెండూ కూడా. కాబట్టి ఇటువంటి మార్గశిర మాసంలో పోగొట్టుకుంటాడు ఎవరు? ఇంద్రుడు లక్ష్మీ పూజను చెయ్యాలి ఈ యొక్క ధనుర్మాసంలో ముఖ్యంగా. ఎందుకంటే ఆ చేసినప్పుడు భగవంతుడు ఎక్కడ లక్ష్మీ పూజ జరుగుతూ ఉంటుందో అక్కడ మనం పిలవకపోయినా కూడా వెంకటేశ్వర స్వామి వారు, శ్రీ మహావిష్ణువు అక్కడ వచ్చి ఉంటారు అని చెప్పేసి ధనుర్మాస పురాణంలో వస్తుంది. ఒకసారి ఇంద్రుడు అమరావతిలో అంటే స్వర్గలోకంలో ఒక మంచి ఉత్సవం చేసుకుంటూ ఉన్నాడు. ఏనుగు మీద కూర్చున్నాడు, ఐరావతం మీద. ఆ తర్వాత ఆ నందనవనంలో పూసినటువంటి ఆ యొక్క పారిజాత పుష్పాల యొక్క మాలను వేసుకున్నాడు. దేవ గంధర్వ కిన్నెర కింపురుషాదులంతా బ్రహ్మాండంగా ముందు గానం చేస్తున్నారు, నాట్యం చేస్తున్నారు, మేళవిస్తున్నారు. ఋషులంతా వేదగానం చేస్తూ ఉన్నారు. 33 కోట్ల దేవతలంతా బహుపరా జయ జయాకారములు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తుంటే ఆయన పుట్టిన పండుగ ఏదో అయ్యింది. మొత్తానికి ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఆ సమయంలో ఏమైందో తెలుసునా? వైకుంఠం నుంచి దూర్వాసుల వారు వచ్చారు. అక్కడికి వైకుంఠానికి వెళ్ళారు దూర్వాస మహర్షి. భగవంతుని చూసి స్తుతించారు. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. భగవంతుని స్తుతించారు. భగవంతుడు చాలా తృప్తి పడ్డాడు దూర్వాసుల వారిని చూసి. వెంటనే ఏం చేశాడు? ఆయన తన మెడలో దివ్యమైనటువంటి వనమాల, వైజయంతి మాల అని అతడు వేసుకునే మాలకి ఏమని పేరు? వైజయంతి మాల అంటారు. ఇటువంటిది వేసుకుని ఉంటాడు. దాన్ని వెంటనే తీశాడు. ఎవరు? ఆ భగవంతుడు తీసి ఆ దూర్వాసుల వారికి ఇచ్చాడు. ఆ దూర్వాసుడు సన్యాసి. ఆయన ఏం చేస్తాడు పాపం? అయినా దేవుడు ఇచ్చాడు కదా పూలమాల అని ఇటువంటి పెద్ద పూలమాల తన యొక్క ఏమైతే కొంగు ఉంటుందో ఆ కొంగులో కట్టుకున్నాడు. వస్తూ ఉన్నాడు. వైకుంఠం, సత్యలోకం, కైలాసం, పూర్వవాది లోకములు అన్నీ దాటుకొని వస్తూ ఉన్నాడు. వస్తూ 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 స్వర్గలోకం వచ్చింది. స్వర్గంలో ఇంద్రుడు ఒక మంచి మెరవణి అంటారు కదా, తిరునాళ్ళు చేసుకుంటూ ఉన్నాడు. అక్కడికి తాను వచ్చాడు. ఎందుకు అంటే భగవద్గీతలో ఏమంటాడు? దేవానాం అస్మి వాసుకి అంటాడు. విభూతి యోగంలో సకల దేవతలలో ఇంద్రుడను నేను అని చెప్పుకున్నాడు. కాబట్టి ఇక్కడ భగవంతుని యొక్క విభూతి రూపం ఉన్నది కాబట్టి ఇక్కడ నేను గౌరవించాలి అనేటువంటి ఒక పవిత్ర భావన చేత దూర్వాసుల వారు అక్కడికి వచ్చారు. ఆయన ఇంద్రుడేమో ఆ ఐరావతం మీద కూర్చున్నాడు, మెరుస్తున్నాడు, ఐశ్వర్య మదము. అందరూ కూడా అతనికి ఏదో పుట్టిన పండుగ ఉన్నట్టుగా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది ఇస్తున్నారు, బహుమానాలు ఇస్తున్నారు. మనం కూడా తీసుకుని ఇస్తాం కదా, పెద్ద పెద్ద అట్ట డబ్బాలంతా దాని మీద కవర్ చేసి ఇలా ఇస్తుంటాం. దాని లోపల తీసి చూస్తే ఏముండలేదు, ఇంతే ఉంటుంది. అలా ఇస్తున్నారు అందరూ కూడా.
మరి అందరూ ఇస్తున్నప్పుడు తాను కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఏముంది ఇతని దగ్గర, ఈ సన్యాసి దగ్గర ఏమీ లేదు. వైకుంఠం నుంచి వస్తున్నాడు. ఆ వైకుంఠంలో భగవంతుడు ఇచ్చినటువంటి పూలమాల ఉంది. ఆ పూలమాలను తీసుకొస్తున్నాడు. సరే నేనేం చేస్తాను, నాకేం భార్య పిల్లల ఏమన్నానా, నేను ఎలా సన్యాసి ఈ మాలను నేనేం వేసుకోను, ఆయన భగవంతుని మెడలోది ఇది ఇంద్రుడికి ఇచ్చేస్తామని చెప్పేసి ఆయన మాలను తీసుకొని ఆ ఐరావతం మీద కూర్చున్నటువంటి ఆ ఇంద్రునికి ఆ మాలను ఇలాగ అందించాడు. ఆ ఇంద్రుడు దాన్ని తీసుకున్నాడు. వాడిపోయింది. తన మెడలో వాడకుండా ఉండేటువంటి నందనవనంలోని పారిజాత పూల చేత కట్టబడినటువంటి మాల సుగంధము, ఆ గంధం అనేటువంటిది ఆ స్వర్గలోకమంతా వ్యాపించింది. అటువంటి పూలమాల ఉన్నప్పుడు ఇది వాడిపోయింది, దీన్ని నేను వేసుకోవాలా. చూడండి, ఐశ్వర్య మదం. ఆ ఐశ్వర్య మదం చేత ఏం చేశాడు, దాన్ని తీసుకున్నారే ఇది భగవంతుని మెడలోది కదా, లక్ష్మీపతి మెడలోనిది కదా అని చెప్పేసేసి కూడా అతడు తిరస్కరించి కళ్ళకు కూడా అద్దుకోలేదు. వెంటనే ఇలాగా కింద ఉన్నటువంటి దూర్వాసుడు ఇస్తే ఇలా వంగి తీసుకున్నాడు. తీసుకుని మెడలో వేసుకోకుండా కంటికి అద్దుకోకుండా వెంటనే ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద విసిరివేశాడు. ఆ ఏనుగు ఏం చేసింది, వెంటనే తొండంతో దాన్ని తీసుకొని కింద వేసి తొక్కింది. దీన్ని చూశాడు ఆయన. ఎవరు మరి వింటున్నారో లేదు, లేకపోతే ఏం ప్రయోజనం, నేను కంఠస్థులు వచ్చాను. ఎవరు చూశారమ్మా? దూర్వాసుడు చూశాడు. మొదటే కోపిష్టి. లోకంలో ఎవరన్నా ఎంత కోపం ఉంది అంటే అయిపోయింది, ఆయన దూర్వాసుడు అయ్యా అంటాం. దూర్వాసుడు ఏమని చెప్పాలి, మహాకోపం. వరే, నేను లక్ష్మీపతి యొక్క మెడలోది తీసుకువచ్చి నీకు ఇస్తే ఐశ్వర్య మదంతో దాన్ని తిరస్కరించి కుంభస్థలం మీద వేస్తావా? అది నా ఎదురుగానే కింద వేసి తొక్కుతుంది. కాబట్టి దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా నీకు శిక్ష? నీ త్రైలోక్యాధిపత్యమే నశించుగాక. ఈ స్వర్గలోకం అనేటువంటిది సునామీ రాని సర్వనాశనం అయిపోయి చెప్పించారు. వెంటనే ఆ దూర్వాసుని యొక్క శాపం వల్ల ఆ ఏనుగు తన్నుకున్నది, కింద పడిపోయాడు. ఎవరు? ఆ ఇంద్రుడు. అష్టదిక్పాలకులంతా దిక్కు లేకుండా ఒక్కొక్క చోట పడిపోయారు. ఆ తర్వాత ఇంద్రుని యొక్క భార్య శచీదేవి ఒక చోట పడిపోయింది. కొడుకు జయంతుడు ఒక చోట పడిపోయినాడు. ఆ స్వర్గలోకంలో ఉన్న కామధేను, కల్పవృక్ష, చింతామణి, ఉచ్చైశ్రవములన్నీ కూడా దిక్కుల్లో పడిపోయింది. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఆ స్వర్గలోకం అంతా సునామీ, ఏమి లేదు, శ్మశాన వాతావరణం. చూడండి ఎలా ఉంటుందో మహర్షి యొక్క శాపం. ఏం చేయాలి? అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం. జరిగిపోయింది. ఏం చేయాలో దిక్కు తోచలేదు. వెళ్ళిపోయాడు ఆయన దూర్వాసుడు. ఆ తర్వాత ఇటువంటి సమయాల్లో మమ్మల్ని ఆదుకునేవాడు ఎవరని అంటే గురువే. గురువును మించినటువంటి గురువులకెంత అధిక ఆప్తరు యారు నేను మా కన్నడంలో హరిదాసులు చెప్తారు. మనకు గొప్ప ఆప్తుడు ఎవరండి? ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మన అరిష్టాలు దూరం చేసేవాడంటే తల్లిదండ్రుల కన్నా అమితమైనటువంటి ఆప్తుడు ఎవరండి అంటే గురువును ఆశ్రయించాలి. వెంటనే ఆవిడ ఏం చేసింది, వెళ్ళి బృహస్పతిని ఆశ్రయించింది. బృహస్పతి దేవతల యొక్క గురువు, రాక్షసులకు శుక్రాచార్యుడు. వెళ్ళి ఆశ్రయించింది. స్వామి ఇలా జరిగిపోయింది, ఏం చెయ్యాలి అన్నది. అవునమ్మా, జరిగింది తప్పింది కాదు, నువ్వు కొన్ని రోజులు అనుభవించాల్సిందే. ఆ అనుభవించిన తర్వాత ఈ ధనుర్మాసం వస్తుంది. ఈ ధనుర్మాసం ఒక్క నెల కూడా నీవు శ్రీ మహావిష్ణువు అంటే వెంకటేశ్వర స్వామి వారిని భక్తితో నీవు కొలవాలి. కొలిచి భగవంతునికి ఈ నెల అంతా కూడా పొంగలి నైవేద్యం చెయ్యాలి. చాలా ఇష్టం ఆయనకు. పెసరబేళ్ళు, బియ్యము వేసి, మిరియాలు వేసి, జీలకర్ర వేసి, సొంటి వేసి, ఉప్పు వేసి, దానికి తగినంత నెయ్యి వేసి బ్రహ్మాండంగా చేయాలి. కొండ మీద ఇస్తూ ఉంటారు, ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు లేదు. దాన్ని నైవేద్యం పెట్టాలి. దాన్ని నైవేద్యం పెట్టి నీకు ఒక స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం చెప్పిస్తాను. పూజ ఏమో శ్రీ మహావిష్ణువుది చెయ్యాలి, స్తోత్రమేమో లక్ష్మీ స్తోత్రం చెప్పాలి. ఈ విధంగా నెల అంతా చేస్తే మళ్ళా నీ భర్త పోగొట్టుకున్న సంపద అంతా కూడా తిరిగి నీకు వస్తుంది అని చెప్పాడు గురువు. సరే అన్నది. ఎప్పుడూ కూడా విశ్వాసో ఫలదాయక. ఎప్పుడూ కూడా మనకు ఫలం ఎప్పుడు వస్తుందండి అంటే గురువు గారు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం వల్ల ఫలం వస్తుంది. ఎక్కడైనా మీరు తీసుకోండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళతారు,
కర్నూలు పోయి వచ్చానండి, హైదరాబాద్కి పోయి వచ్చానండి, ఎక్కడ పోయినా ఏం కాలేదంటే ఏదో చూస్తాము, మీ దగ్గరికి వచ్చాం, మీ హనేబారు ఆ డాక్టర్ దగ్గర మీ మంది ఇవ్వండి చూస్తాము అంటే కాదు. అన్ని చోట్ల తిరిగానండి, ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు. ఆ భగవంతుడు నా కర్మ పరిపక్వం అయి ఉంటే మీలో చేరి నాకు మంచి మంది ఇస్తాడు అనేటువంటి విశ్వాసంతో వచ్చానండి అని ఈ విధంగా మాటలతో అన్నప్పుడు ఆయన వేడి నీళ్ళు ఇచ్చిన భాగవతం. ఆ విశ్వాసం లేకపోతే మీకు అమృతం తెచ్చిచ్చినా కూడా కాదు. ఎక్కడైనా సరే ప్రతి ఒక్కటి విశ్వాసం మీద ఈ జగత్తు నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకటే దృష్టాంతం మీకు చెప్పింది, మిగతావన్నీ కూడా ఎక్కడైనా సరే విశ్వాసంతోనే సంసారం కూడా సుఖంగా ఉండేది. నా భర్త బయటికి వెళ్ళాడు, ఎవరైనా చూస్తున్నాడో ఏమో, దిక్కులు చూడకు రామయ్య, పక్కన ఉన్నది సీతమ్మ అంటే ప్రయోజనం లే, బాగుండదు. నా భర్త మంచివాడు, రాముని మించిన వాడు, నా భర్త దగ్గరే రాముడు పాఠం నేర్చుకోవాలి అనేటువంటి విశ్వాసంతో భార్య ఉంటే ఆ సంసారం ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే భార్య విషయంలో భర్త కూడా అలాగ ఉండాలి. ఊరికే లేని అనుమానాలు పెట్టుకుంటే దానికి ఎన్ని అంతరాలు మంత్రాలు తంత్రాలు విభూతులు ఏమి రాసుకున్నా కూడా అది ఏమి పనిచేయదు. ఉన్నమాట చెప్తున్నాను, సమయం వచ్చింది కాదు. దేనికి కూడా మన సుఖానికి, మన సౌఖ్యానికి, మన ఆనందానికి, మన కాపురానికి, మన జీవితానికి ఏదంటే ప్రధానమైన ఔషధము అంటే విశ్వాసము. గురువు మాట మీద అమితమైనటువంటి విశ్వాసం ఉంచాలి. అందరు చెప్పిందే లేండి, ఈయన కూడా ఏదో చెప్పాడు అంటే కాదు. ఎవరితో ఏం చెప్పిస్తాడో భగవంతుడు తెలియదు, అంతా చెప్తుంటారు. నా దగ్గరకు వస్తుంటాను, ఎవరైనా చెప్పి జమ్మి చెట్టు తిరగమ్మ, అయ్యో జమ్మి చెట్టు ఏమి స్వామి, ఎన్ని హోమాలు చేసినానో, ఎన్ని హవనాలు చేసినానో, ఎన్ని దానాలు చేసినానో, ఎన్ని పూజలు చేసినానో, ఎన్ని యాత్రలు చేసినానో, ఎన్ని తీర్థాలు చేసినానో, ఎన్ని దాంట్లో నన్ను పెద్ద జమ్మి చెట్టు తిరిగితే ఇక అదేం స్వామి, అరే దాంతోనే అయ్యేది. చూడండి, ఏదేముంటుందో తెలీదు, విశ్వాసం చాలా ముఖ్యం. కాబట్టి ఇక్కడ సునామీ, స్వర్గలోకం ఏమీ లేదు, అంత కంప్లీట్ స్మాష్ అయిపోయింది. అటువంటిది కేవలం శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల వస్తుంది. ఆ శ్రీ మహావిష్ణువును పూజించి ఈ యొక్క పొంగల్ నైవేద్యం చేసి అంత్యకాలంలో ఆ పూజానంతరంలో నువ్వేం చెయ్యాలి అంటే అక్కడ నేను చెప్పించే లక్ష్మీ స్తోత్రం చెప్పాలి. ఆ స్తోత్రంతో పాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి పాట పాడాలి. ఈ అన్నమయ్య వచ్చిన తర్వాత కదండి ఈ పాట పాడింది అంటే కాదు, పురాణంలో ఉన్నదాన్ని అన్నమయ్య పాట రూపంలో మనకు చెప్పాడు. అది తెలుసుకోండి బాగా. ఆయన ఏది సొంతం ఏమి చెప్పలే. తెలుగులో అన్నమయ్య, త్యాగరాజస్వామి వీరంతా కూడా వేద శాస్త్ర పురాణములలో ఏమున్నదో దాన్ని మనకు అర్థమయ్యేటట్టు పాటల రూపంలో చెప్పారు. అది బాగా తెలుసుకోండి. ఏ పాట తీసుకున్నా తీసుకోండి. మాస్టర్ గారు ఇప్పుడు ఎక్కడి మానస జన్మం అనే పాట ఇచ్చారు, దాంట్లో మీకు చూపిస్తాను, పురాణ వాక్యాలు చూపిస్తాను, మీకు తెలుస్తుంది. కన్నడలో పురంధరదాసు, విజయదాసు మొదలైనటువంటి వాళ్ళంతా కన్నడంలో ఏం చెప్పారు, సొంతం ఏమీ చెప్పలే, పాట రూపంలో ఉన్నది. వేద శాస్త్ర పురాణ ఇతిహాసములనే చెప్పింది. కాబట్టి అమ్మా శచీదేవి భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును తెల్లవారుజామున అరుణోదయ కాలంలో చేయాలి పూజ. 4 గంటలకు చేయకూడదు, అలాగే సూర్యుడు పుట్టిన తర్వాత చేయకూడదు. ఈ ధనుర్మాస పూజ ఎప్పుడు చేయాలి? అరుణోదయ కాలంలో చేయాలి. అరుణోదయం అంటే ఏమిటి? తూర్పు దిక్కు నారింజ పండు రంగు అయి ఉండాలి. ఇక మీరు వేసుకున్నారు కదా కండువాలు, ఆ రంగు అయి ఉండాలి. ఇక సూర్యుడు పుట్టి ఉండకూడదు. ఆ రంగు సమయంలో మీరు స్నానం చేసి శ్రీ మహావిష్ణువును షోడశోపచార పూజల చేత పూజించాలి. ఆ తర్వాత దీన్ని నైవేద్యం చేయాలి. నేను చెప్పినటువంటి లక్ష్మీ స్తోత్రం నువ్వు పఠించాలి. నెల ఏమిటది వినండి. కనీసం శ్రీదేవి ప్రథమం నామ, ద్వితీయం అమృతోద్భవ, తృతీయం కమలా ప్రోక్త, చతుర్థం లోకసుందరి, పంచమం విష్ణుపత్నీతి, షష్ఠశ్రీ వైష్ణవీ తత, సప్తమం తు వరారోహ, అష్టమం హరివల్లభ, నవమం శ్రాంగణీ ప్రోక్త, దశమం దేవదేవిక, ఏకాదశం మహాలక్ష్మి, ద్వాదశం లోకసుందరి, శ్రీ పద్మ కమల ముకుంద మహిషి లక్ష్మి శ్రీలోకేశ్వరి మా క్షీరాబ్ది సుతారవింద జననీ విద్యా సరోజాత్మిక సర్వాభీష్ట ఫలప్రదే దిశం నామాని ద్వాదశ ప్రాతః శుద్ధతరః పఠన్ సర్వాన్ లభంతే శుభాన్ భద్రలక్ష్మీ స్తవం నిత్యం పుణ్యమేతత్ శుభావహం. ఎప్పుడు? కాలే స్నాత్వా ధనుర్మాసే జపే శ్రీ విష్ణు సన్నిధౌ. విష్ణు సన్నిధానంలో ఇది జపం చేయాలి. ఈ స్తోత్రం చెప్పాలి. 1 నెల
చెప్తే నీవు పోగొట్టుకున్న సంపద నీకు వస్తుంది. విన్నదే, విశ్వసించింది గురువు వాక్యం మీద, వెంటనే అలాగే పూజ చేసింది. పూజ చేసేటప్పటికి సకల దేవతలంతా కలుసుకున్నారు, ఎక్కడెక్కడో పడినటువంటి వాళ్ళంతా కలుసుకున్నారు. వాళ్ళందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు, భగవంతుని ప్రార్థించారు, ఇలా జరిగింది అని. మీరేం చింతించొద్దండి, క్షీరసాగర మతనం చేయండి అన్నాడు. దేవదానవులు కలిసి క్షీరసాగరం, పాలసాగరంలో మందర పర్వతాన్ని వేసి వాసుకిని తాడుగా చేసి కింద నేను కూర్మ రూపంలో జారిపోకుండా మునిగిపోకుండా నేను కింద పట్టుకుంటాను, దాన్ని చిలకండి, మళ్ళా పోగొట్టుకున్న సంపద అంతా వస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆ భగవంతుని యొక్క వాక్యానుసారంగా వాళ్ళు ఆ యొక్క చిలుకుతారు. మొదటిసారి ఆహ్లాల వచ్చింది, దాని పరమేశ్వరుడు స్వీకరించాడు. తర్వాత మళ్ళా చిలికినారు. అప్పుడు పోగొట్టుకున్న సంపద అంతా కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, ఉత్తేశ్వరము, అన్ని సంపదలు అందులో నుంచి వచ్చింది. అది అంతా భగవంతుడు మళ్ళా ఇంద్రునికించి స్వర్గలోకాన్ని మళ్ళా పునరుద్ధరించి ఆ స్వర్గలోకాన్ని మళ్ళా అధిపతిగా చేస్తాడు. అందులో పుట్టినటువంటిదే ధన్వంతరి, చంద్రుడు. ఆ తర్వాత మహాలక్ష్మి పుడుతుంది. ఆ మహాలక్ష్మిని తాను స్వీకరించినటువంటి వాడు అయ్యాడు. ఈ విధంగా ఇవన్నీ జరిగింది ఎప్పుడు? ఈ ధనుర్మాసంలోనే. ఈ యొక్క చిలికింది ఎప్పుడు? ఈ వైకుంఠ ఏకాదశి రోజే. అందుకే ఈరోజు రావాలి, వెంకటేశ్వర స్వామిని చూడాలి, లక్ష్మీ ప్రార్థన చెయ్యాలి. మీ అందరికీ సంపద. నాకు ఉండదులే స్వామి, ఏం వద్దులే అని ఎవరన్నా అంటారా? ఎంతున్నా కావాలి. సముద్రానికి ఎంత నీళ్లు ఉన్నా తక్కువే, కొండకి ఎన్ని రాళ్ళు ఉన్నా తక్కువే, మనిషికి ఎంత సంపద ఉన్నా తక్కువే. అవునా కాదా? తప్పు అంటే వద్దు, మానేస్తాం. పురాణం కావాలా వద్ద సంపద? వద్దా? ఎಷ್ಟಿದ್ರೂ ಬೇಕಿನ್ನ, ಇಷ್ಟಿದ್ದರೂ ಮತ್ತು ಇಷ್ಟರಾಸೆ, ಅಷ್ಟಿದ್ದರೂ ಮತ್ತು ಅಷ್ಟರಾಸೆ, ಕಷ್ಟ ಬೇಡೆಂಬಾಸೆ, ಕಡಸುಖವ ಕಾಂಬಾಸೆ, నష్ట జీవనದ ఆశ పురందరలికలు. చూసారా? ఎంత ఉన్నా కావాలి కావాలి కావాలి. లక్ష్మీ ప్రసన్నం అర్థాచ బహిప్రాణ అన్నారు. కాబట్టి అటువంటి సంపదను ప్రసాదించేటువంటి మాసం ఈ పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో లక్ష్మీ ప్రార్థన చెయ్యాలి. అటువంటి లక్ష్మీదేవి యొక్క గుణగణాలే ఇక్కడ ఉన్నాయి. ఎందులో మనకు ఎందుకంటే స్తోత్రం చెప్పాను, శ్రీదేవి ప్రథమ నామ ద్వితీయమృత సంస్కృతంలో చెప్పాను, నీకు అర్థం కాదు కదా. అందుకే ఏం చేశాడు ఆయన? ఆ మంత్రాలంతా తీసుకొని ఈ చూడరమ్మ సతులాల అని చెప్పేసేసి పాట రూపంలో మీకు అర్థం. ఎందుకంటే అర్థం లేకుండా మనం ఏం చేసినా వేస్టే కదా, అర్థం లేని ఇది అంతా వ్యర్థం అయిపోతుంది. కాబట్టి ఏదైనా సరే అర్థయుక్తంగా చేయాలి. చేసినప్పుడు దాని ఫలం అనేటువంటిది వస్తుంది. అందుకే శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చెక్కదనాలకే మరదు, సోమునితో బుట్టువట సొంపు కళలకే మరదు, కలశాబ్ది కూతురట గంభీరాలకే మరదు, తలప లోకమాతయట దయమాట ఏమరదు, జలద నివాసిని అట చల్లదనానికే మరదు, అమర వందితయట అట్టే మహిమకే మరదు. చూడండి, అమృతము చుట్టమట ఆ దయమాట ఏమరదు. చూడండి, తమితో శ్రీ వెంకటేశుడు తానే వచ్చి పెళ్ళాడినటువంటి వాడు ఈ యొక్క లక్ష్మీదేవిని. అటువంటి లక్ష్మిని మనం తెలుసుకుని పూజించాలి. సిద్ధలక్ష్మిర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మిర్ వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా. 8 విధాలుగా మహాలక్ష్మి మమ్మల్ని అనుగ్రహించేటువంటిది అవుతుంది. ఇది తెలుసుకోవాలి. ఊరికే ఏదో ఫోటో పెడితేనే, పసుపు కుంకుమ వేస్తేనే, ఎవరో పూలేస్తే పూలేస్తేనే, ఒక కట్ట ఊదికడ్లు తీసుకొని ఆ ఘాటు పట్టేటట్టుగా ఊదికడ్లు తిప్పింది. ఏం వచ్చా ఎక్సర్సైజ్ అయ్యి అంతే, చేతికి ఉన్న నర్వస్ వీక్నెస్ పోయి అంతే. ఊదికడ్లు తిప్పితే అవుతుంది, దీపాలు పెడితే అవుతుంది, ఇవన్నీ కాదు. ఆమె గురించి తెలుసుకోవాలి. మధ్వాచార్యులు వారు చెప్పేటువంటి భక్తి నిర్వచనం ఏమిటంటే అంటే, ఏ దేవుణ్ణి మీరు పూజిస్తున్నారో ఆ దేవుని యొక్క ఉనికిని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మీకు విశ్వాసం పుడుతుంది. ఆ విశ్వాసం ఫలదాయక. ఆ విశ్వాసమే మనకు ఫలం ఇస్తుంది. అంతేగాని ఊరికే పటాలు పెడితేనే, బొమ్మలు పెడితేనే పూజ చేసి బొమ్మలాట ఆడితే ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? దానికి ఫలం లేదని కాదు, ఉంది. అందులో ఈ రోజు ఎలా ఉంది? మా రోజుల్లో 35, 36, 40 మార్కులు వస్తే చాలా బ్రహ్మాండం అనుకుంటుంటుంది. నేనంతా 36, 37 మార్కులతోనే పాస్ అయింది. నాకేం క్లాస్ లేదప్ప, ఉన్నమాట చెప్తాను. నాకేం ఇప్పుడేం ఉద్యోగం కూడా తీసేది. ఇప్పుడు అట్లా కాదే. డిస్టెన్షన్ రావాలా, 100 దగ్గర ఉండాలా, ఏ గ్రేడ్ రావాలా. మరి ఆ ఏ గ్రేడ్ రావాలంటే ఊరికే మనం ఇట్లా పూజ చేస్తే అవుతుందే, ఊరి పక్కన చూసి రాస్తే అవుతుందే. నేనంతా పక్కన కాపీ కొట్టే పాస్ అయింది, సొంతం ఏం రాయలే. అట్లా నన్ను అనుసరిస్తే ఇప్పుడు అవుతుంది. ఎంత కాపీ కొడితే నీకు ఈ గ్రేడ్ 100కి 100 వస్తుంది.
కాబట్టి తెలుసుకో భగవంతుణ్ణి. తెలిసిన వారికి దేవుడు ఇతడు, తెలియని వారికి ఎవరో ఇతడు అంటాడు. అరితవరికి అతి సులభ హరియ పూజే. అరితవరు అంటే తెలిసిన వారు అని అర్థం పురంధరదాసు. కాబట్టి తెలుసుకోవాలి. లక్ష్మీదేవిని పూజించిన ఎందుకు వైకుంఠ ఏకాదశి? వైకుంఠ ఏకాదశి రోజే వెంకటేశ్వర స్వామి వారిని ఎందుకు పూజించాలి? మనకు సంవత్సరంలో రెండు వస్తాయి, రెండు అయనాలు ఉన్నాయి. ఒకటి దక్షిణాయనము, ఒకటి ఉత్తరాయణం. ఆ దక్షిణాయనంలో వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఆ దక్షిణాయనం 6 నెలలు కూడా దేవతలకు చీకటి, రాత్రి, దేవుడు పడుకుంటాడు, అందుకే దానికి శయన ఏకాదశి అంటారు. ఆ తర్వాత ఉత్తరాయణంలో లేస్తాడు భగవంతుడు, దాన్ని ఏమంటారు? ఆ పగలు దేవతలకంతా కూడా. కాబట్టి దీన్నే వైకుంఠ ఏకాదశి. ఈ ఉత్తరాయణంకి చూడండి, రేపు 14వ తారీఖు ఉత్తరాయణం, సంక్రాంతి వస్తుంది, మకర సంక్రమణ. ఆ యొక్క సంక్రమణం రోజు దేవతలకంతా కూడా పగలు ఇంకా తెల్లవారేటువంటిది అవుతుంది. కాబట్టి ఆ తెల్లవారేదానికి ముందు వచ్చేటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఆ దక్షిణాయనంలో వచ్చేటువంటి ఏకాదశి అది వచ్చి తొలి ఏకాదశి. కాబట్టి ఇవి రెండు చాలా శ్రేష్టమైనటువంటిది శ్రీ మహావిష్ణువులకు. అందులోనూ మరొకటి, తిథులెన్ని 15: పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ లేదా అమావాస్య. ఈ తిథులలో ఒక్కొక్క తిథిని ఒక్కొక్క దేవతలు తీసుకున్నారు. బలి చక్రవర్తి పాడ్యం తీసుకున్నాడు, భగిని తృతీయ నదులన్నీ కూడా విధియ తీసుకున్నది, ఆ తర్వాత తృతీయ గౌరీదేవి తీసుకున్నది, చతుర్థి ఎవరు నాగేంద్రుడు గణపతి తీసుకున్నారు. పిల్లవాడు నువ్వు మాట్లాడితే నీవైపోతుంది నా దృష్టి, మాట్లాడద్దమ్మా, తర్వాత పండిస్తాను నీకు, సరేనా? ఏమన్నా అక్కడ నాకు వాళ్ళు పండిస్తే నీకు ఇస్తాను, లేకుండా మళ్ళీ లేదు స్వామి ఇకుండా పోయాను, కూర్చో విను. సరే సరే. చవితి ఎవరు తీసుకున్నారు? గణపతి నాగేంద్రుడు తీసుకున్నాడు. పంచమి ఋషులు తీసుకున్నారు. షష్ఠి షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామి తీసుకున్నాడు. సప్తమి సూర్యుడు తీసుకున్నాడు. అష్టమి ఆదిపరాశక్తి తీసుకున్నది, దుర్గాష్టమి. నవమి దేవతలు తీసుకున్నారు. తర్వాత దశమి, ఏకాదశి, ద్వాదశి 3 కూడా శ్రీ మహావిష్ణువు తీసుకున్నటువంటి వాడు అయ్యాడు. చూసారా? చతుర్దశి వచ్చేసేసి యక్షకింద్ర గంధర్వాదులు తీసుకున్నారు. పౌర్ణిమ సమస్త దేవతలు తీసుకున్నారు, అందుకే పౌర్ణిమ సత్యనారాయణ వ్రతం. అమావాస్య పితృదేవతలు తీసుకున్నారు, అందుకే పితృతర్పణం. కాబట్టి ఏకాదశి వచ్చే దాన్ని హరిదినము అని పేరు, హరివాసరం అని పేరు. శ్రీ మహావిష్ణువులకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాస తిథి యొక్క ఏకాదశి. కాబట్టి ఇది ఎలా వస్తుంది? ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒకటి వస్తుంది, కృష్ణపక్షంలో ఒకటి వస్తుంది. అలాగనుకుంటే సంవత్సరానికి 24 వస్తుంది. అధిక మాసం వస్తే మళ్ళా 2 కలుపుకుంటే 26 వస్తుంది. దీన్ని కంపల్సరీ కూడా ఏకాదశి సమం కించిత్ పవిత్రం నహి విద్యతే వ్యాజీనాపి కృతాన్ రాజా నదర్శయతి భాస్కరీం. పద్మపురాణం చెప్తుంది. ఎవరైతే ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చేసి హరినామస్మరణ చేసేటువంటి వాళ్ళు అవుతారు. నా దర్శయతి భాస్కరి. భాస్కరుడు అంటే సూర్యుడు. సూర్యుని యొక్క కుమారుడు ఎవరు? యమధర్మరాజు. వారి యొక్క దృష్టి పడదట వాళ్ళ మీద. నతే యమం పాశభృతైశ్చ తత్పటాన్ స్వప్నేపి పశ్యంతి హచీర్ణ నిష్కృతాన్. యముడు కానీ, యమదూతలు కానీ, యమ పాశము కానీ ఈ ఏకాదశి రోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకునేటువంటి వారు అవుతారో, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దృష్టి ఎవరి మీద అయితే పడుతుందో వాళ్లకు అపమృత్యు భయం అనేటువంటిది ఉండదు. ఈ రోజు బయటికి వెళితే ఇంటికి వచ్చేంత వరకు మనకు నమ్మకం లేదు. ఎలాగుంది? కాలవ్యాల ముఖాలీడా జగత్ప్రాణ విధాయకం. కాలం అంటే వల్ల తాచుపాం, పెద్ద చాటంతా ఉంది దానికి. ఏది? పడగ. అది ఎత్తుకొని కూర్చున్నదట. ఒక బావిలో ఒక కప్ప ఉండింది. ఆ కప్ప పాపం అలా పైకి వస్తాము అని ఆ బావిలో నుంచి పైకి వచ్చింది. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి ఎండ. అది నీళ్లలో ఉన్న ప్రాణి, దానికి చేత కాదు. ఎక్కడన్నా చల్లగా ఉంటే చాలు చూస్తాము అని అలా చూస్తే ఈ పాము పడగెత్తుకొని కూర్చున్నది. దాని యొక్క నీడ ఇంత ఉంది. అబ్బా ఇక్కడ నీడ కనిపించింది, దీంట్లో ఆడుకుందాము అని వచ్చింది. అది ఏమి నీడ అనేది చూడలేదు, వచ్చి ఆడుకుంటూ ఉంది. ఆహా నాకు ఆహారం దొరికింది, ఎంతసేపు ఎగురుతుంది ఎగరిని తర్వాత మింగేస్తామని ఇది నోరు తెరుచుకొని కూర్చున్నాం. మన బతుకులు అలాగ ఉన్నాయి. మనకు తెలియకుండా కాలవ్యాల ముఖాలీడ జగత్ప్రాణ విధాయకం. కాలుడు అనేటువంటి భయంకరమైనటువంటి పాము నోరు తెరుచుకొని ఉన్నది.
ఎప్పుడు మమ్మల్ని మింగేస్తుందో తెలియదు. ఆ నీడ అనేటువంటిది మన మీద పడకుండా ఉండాలి అంటే శ్రీ వెంకటవ సత్శైల వాసి దాసి కృతామరాహ ఛాయయా పాతుమాం నిత్యం శ్రీనివాస సురద్రుమః. వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ఆ యొక్క ఏవైతే తిరుమల క్షేత్రం ఉన్నదో అది కల్పవృక్షం. చూడండి, కల్పవృక్ష నీడలో ఉన్నాడు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారు. కల్పవృక్షం అంటే ఏమిటో తెలుసునా మీకు? మామిడి చెట్టు మామిడి పండే ఇస్తుంది, అరటి చెట్టు అరటి పండునే ఇస్తుంది, ఏ చెట్టు ఆ పండునే ఇస్తుంది. కానీ కల్పవృక్షం అనేటువంటిది దానికి ఏ పండు ఉండదు, ఏ కాయ ఉండదు. అది క్షీరసాగరంలో నుంచి పుట్టింది. దాని కింద పోయి మనం ఇలా కూర్చొని ఈ పండు కావాలి అంటే పనస పండు కావాలంటే చక్కని చేతులు పడుతుంది. అది ఆ కల్పవృక్షానికి ఉన్నటువంటి గుణం. అటువంటి వాడు ఎవరండి? ఈ యొక్క వెంకటేశ్వర స్వామి. భావింప కైవశమైన పారిజాతమా చేవదీరమమ్ముగా చే చింతామణి కావించి కోరిక తీర్చే కల్పవృక్షమా మాకు దాపై రక్షించేటి ధరణిధర పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. ఇదేం కొత్తగా ఉంది పాట, నాగార్జున పాడలేదని అనుకుంటాండి. మళ్ళీ సినిమాలు ఇవన్నీ పాటలు తెలిసిందా? కామధేను కల్పవృక్ష చింతామణులు ఎక్కడున్నాయి? స్వర్గలోకంలో ఉంది అని విన్నాం. ఉందో లేదో మాకు తెలియదు. కానీ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారే కల్పవృక్షం కింద ఉన్నారు. ఆ నీడను మనం ఆశ్రయిస్తే యముడు కానీ యమ దూతలు కానీ యమ భాషను కానీ మన మీద పడదు. దాన్ని మనం తెలుసుకోకుండా ఈ యొక్క అశాశ్వతమైనటువంటి సంపద అనేటువంటి పాము యొక్క నీడలో మనం తిరుగుతూ ఉన్నాం. ఇది కొంచెం జాగ్రత్త అని మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది పురాణాలన్నీ కూడా. కాలవ్యాల ముఖాలీడా జగత్ప్రాణ విధాయకం. కాలుడు అకాల మరణం అనేటువంటి అకాల మృత్యు అనేటువంటి పడగ ఎత్తుకొని కూర్చున్నది. అది మీకు తెలియకుండా దాన్ని కింద ఆడుతూ ఉన్నారు. ఆ పురంధరదాసు వారు అయితే ఇంకా చక్కగా చెప్తారు. కోడి పిల్లి ఆడువాగా హాడు అద్దు వెయ్యువంతే. చిన్న చిన్న కోడి పిల్లలు ఆడుతూ ఉంటే గద్ద వచ్చి ఎలా ఎత్తుకోపోతుందో ఆ విధంగా ఈరోజు చిన్న చిన్న పిల్లలు బడికి పంపించాలంటే ఎంత భయం అవుతుంది ఒకసారి మీరు ఆలోచించండి. మన చిన్న ఎమ్మిగనూరు ఆదోళన లాంటి పట్టణాల్లోనే మనం ఇంత భయపడుతూ ఉన్నామే. ఇంకా హైదరాబాద్ లాంటి సిటీల్లో ఇంకా ఎంత భయపడుతూ ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులను ఆలోచించండి. ఉదయం పంపిస్తే ఇంటికి వచ్చేంత వరకు ఇలా కొట్టుకుంటూ ఉంటుంది గుండె పిల్లల్ని చూస్తూ ఉంటే. ఎక్కడ చూసినా అపాయములు, డేంజర్, ఎంత యాక్సిడెంట్స్. మరి అటువంటి దాని నుంచి మమ్మల్ని కాపాడే దేవుడు ఎవరండి అంటే వెంకటేశ్వర స్వామి కల్పవృక్షం. కాబట్టి అటువంటి కల్పవృక్షాన్ని ఆశ్రయించు శ్రీ వెంకటల సత్శైల వాసి దాసి కృతామరాహ ఛాయయా పాతుమాం నిత్యం శ్రీనివాస సురద్రుమ. శ్రీనివాసుడు అనేటువంటి సురద్రుమ అంటే కల్పవృక్షం. ఆ కల్పవృక్షాన్ని ఆశ్రయిస్తే నీకు కావలసినంత ఏమి కోరిక, చెప్పాను కదా, చెట్టు మీద కూర్చుంటే ఏం పండు కావాలన్నా అది దొరుకుతుంది. ఎవడొకటి చింతపండు అడిగినాడంట, అదే ఇచ్చే. ఉడిసండి బంత అన్నాడు. మరి నువ్వు అదే కదా కోరుకున్నది. మన హణేవారం ఏం కోరుకోవాలో వెంకటేశ్వర స్వామి దగ్గర అనేది కూడా మనకు తెలుసు. అలా కోరుకుంటున్నాం, చింతపండు అలా కోరుతూ ఉన్నాం. ఆయన మోక్షం ఇచ్చేటువంటి దేవుడు, మోక్ష ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు. నిగమ కల్ప తరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవత రసమాలయం ముహరహో రసికాహ భూమి భావుకాహ అంటుంది భాగవతం. అటువంటి వెంకటేశ్వర స్వామి, అటువంటి వారి గురించి తెలుసుకోవాలి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహమతి. అన్ని జన్మలలో కూడా మానవ జన్మ చాలా గొప్పది. ఆహార, నిద్ర, భయ, మైథునములు అన్ని జీవరాశులకు, పందికి, కుక్కకు, నక్కకు, అన్ని జీవరాశులకు ఆహారము కావాలి. అన్నీ నిద్రపోతాయి. దొరికిన ప్రాణులతో ఒక్కదానికోటి మైథునం చేసుకుంటాయి. ఎక్కడ దొరికితే అక్కడ నిద్రపోతుంది. ఆహార, నిద్ర, భయం అనే పై ప్రాణుల చేత భయపడతాయి. ఇది అన్ని ప్రాణులకు ఉన్నటువంటిది. దాంతోపాటు మనకు కూడా ఉన్నటువంటిది అయింది. ఈ నాలుగింటికే మనం వశమైపోతే ఇంకేముంది? దానికి మనకు వ్యత్యాసం ఏముంది? మానవ జన్మ ఆలోచించేసే మన ఏవో మనుష్యాణం కారణం బంధమోక్షయ. మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఆలోచించే శక్తి ఉంది. ఏది శ్రేయో మార్గం, ఏది ప్రేయో మార్గం, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళకూడదు అనేటువంటి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని భగవంతుడు మనకి ఇచ్చి పంపించాడు. ఇది ఆ ఇతర ప్రాణులకు లేదు. దానికి మనకు వ్యత్యాసం ఏముంది? ఇది తెలుసుకోకపోతే ఏమంటాడు? పాదయుగముతోడి పశువుగాక అంటాడు పోతాడు. మమ్మల్ని గురించి మనం తెలుసుకోవాలి. నాను నేను ఎన్నదిరు హీన మానవ నిన్న జ్ఞానದಿಂದ నిన్న నేనే ತಿಳಿದು ನೋಡను అన్నారు. ఒక్కసారి కూర్చో, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఏం చేయడానికి వచ్చాను,
అనేటువంటి 4 ప్రశ్నలు వేసుకోండి. దానికి ఆన్సర్ వస్తుంది, మీ లోపల నుంచి వస్తుంది. చెలిమిలో నీళ్లు వచ్చినట్టుగా దాన్ని రాయడం మొదలు పెట్టారంటే వాల్మీకి వ్యాసుల కన్నా గొప్పవాళ్ళు మీరు అయిపోయి ఇంటి పెద్ద పుస్తకాలు రాస్తారు. ఆ మోటివేషన్, ఆ క్వశ్చన్ లేదు మీ లోపల, అది రావడం లేదు. దానికి కారణం ఏమిటి అంటే ఈ దీంట్లోని సంసారం అనేటువంటి దాంట్లో ఉదయం లేచిన పాల ప్యాకెట్, తర్వాత పెరుగు, తర్వాత నెయ్యి, తర్వాత కాయగూరలు, ఇదంతా ఇటు ఆఫీసు టైం అవుతుంది. అదరా బదరా ఇంత కాఫీ అర్థం తాగి పరిగెత్తుకోవడము, అక్కడ పై బాస్తో జడాబడ జాడించుకోవడము, ఎంత త్వరగా వెళ్ళినా మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత అది తీసుకురండి ఇది తీసుకురండి అని ఏమి ముఖం సొట్ట చేస్తూ ఉంటుంది. ఆమెను చూసి మనం మురిసిపోవాలా, తిడుతూ ఉంటే దీంట్లోనే అయిపోయే జీవితం అంతా. ఇక నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు? బాల్యస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతాసక్తః, పరమే బ్రహ్మణి కోపినసక్తః. శంకరుల వారు అంటారు, బాల్యం అంతా ఆటపాటలు అయిపోయి ఇప్పుడు ఆ పిల్లవాడు ఏదో ఊరు కూర్చున్నాడు ఆటపాట. నేను చెప్పేది ఏమన్నా అర్థమవుతుందా? పిల్లవానికి పండిస్తాను అంటే ఊరు కూర్చున్నాడు. వీళ్ళకి ఇవ్వకపోతే ఇప్పుడు నాకు పెద్ద ప్రమాదం అర్థం. బాల్యస్తావత్ క్రీడాసక్తః, ఆటపాటలు. క్రికెట్ గురించి మాట్లాడండి, యువతలు తిరుగుతాడు ఇప్పుడు వాడు. తరుణస్తావత్ తరుణే సక్త, మంచి తరుణం, యవ్వనం, ఒకరికొకరు ఇట్లా చూసుకునేది అనమాట. దిక్కులు చూడకు రామయ్య, పక్కన ఉన్నది సీతమ్మ. చూసినారా? తరుణం, యవ్వనంలో ఏం చేస్తాం? ఆడవాళ్ళకి మగవాళ్ళు, మగవాళ్ళకి ఆడవాళ్ళు, ఒకరికొకరు ఇట్లా చూసేది. ఎందుకు చూస్తామంటే అంతే. చింతకాయ పచ్చడి చూస్తే నోరు ఉంటుంది, అది నాలుగు తప్ప చింతకాయ తప్ప. నేననేది కాదు, అన్నమయ్య అంటాడు ఇది. అది యవ్వనంలో దాంట్లో అయిపోయా. వృద్ధస్తావత్ చింతాసక్త, దేవుడు వాళ్ళకి ఇచ్చాడు ఇంకా ఇవ్వని అను, నీకు వస్తుంది. పొద్దు కాకపోతే రేపు వస్తుంది. కొంచెం ఎక్కువ తక్కువలో మీ ఇంట్లో మామిడి చెట్టు వేసిందో, మా ఇంట్లో మామిడి చెట్టు వేసిందో. నాకు ఈ సంవత్సరమే ఫలం వచ్చాయి, నీకు వచ్చే సంవత్సరం వస్తుంది. తక్కువ అయ్యో నీ బంతి మామిడికాయ చెట్టు మాడిదా, నన్ను మాడిల్లా, ఏం మాడదు, నన్ను గిడ అడిగితే యారిగా నష్ట ఏమరా. ఇవి ఉండకూడదు. దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పౌరుషము. ఇప్పుడు పౌరుషం ఎవరికి భయపడలేదండి. ఏమనుకున్నా ఇలా మై డియర్ బ్రదర్స్ అయితే అంతవరకు కొట్టుకున్నాడు. భయం ప్రతి ఒక్కరికి ఉండేది. అది కూడా తమాషి. మళ్ళీ వచ్చే సంవత్సరం మీ పిల్లలు నేను రాను అది కూడా చెప్తాను. ఒక రాజు ఉండేవాడట. ఆ రాజు ఎప్పుడు భార్య అంటే అంత పడి చచ్చేవాడు. లోకమంతా వీడు భార్య విధేయుడు అని అందరూ అనుకుంటూ ఉంటారట. రాజు కొంచెం చాలా ఇదయింది, సిగ్గు అయింది. మంత్రిని పిలిచాడు, ఏమయ్యా నేను ఒక్కడినేనా భార్య విధేయుడు, ఇంకెవరన్నా ఉన్నారా? ఏమో రాజుగారు తెలియదు. రేపు ఒక సభ ఏర్పాటు చేయి, 1000 చీరలు ఇట్లా వేయి, 1000 చీరలు ఇట్లా వేయి. భార్య విధేయులంతా ఇక్కడ కూర్చోవాలి, భార్యను అదుపులో ఉంచుకున్న వాళ్ళంతా యువతలు కూర్చోవాలి. వాళ్లకు ప్రత్యేకమైన సన్మానం, వీళ్ళకు ఒక రకమైన సన్మానం అన్నాడు. సరే చాటింపు వేశారు. ఆదివారం రోజు 10 గంటలకు అందరూ వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా భార్య విధేయులే కూర్చుంటున్నారు. ఓ యథా రాజా తథా ప్రజ, అందరూ నాలాగే ఉన్నారు అనుకున్నాడు. ఇక్కడ అంతా ఖాళీ. చివరికి లాస్ట్కి ఒకడు వచ్చి కూర్చున్నాడు. అబ్బా, భార్యను అదుపులో ఉంచుకున్నాడు ఒక్కడు ఉన్నాడయ్యా అని రాజు మంత్రి దగ్గర పొంగిపోయాడు. ఆ తర్వాత అతని ప్రత్యేక సన్మానం స్టేజ్ మీద పిలిచారు. పిలిచి, ఏమయ్యా మేమంతా ఇంతమంది భార్యలకు ఎంత వారలైన కాంతదాసులే, ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంత వారలైన కాంతదాసులే అని త్యాగరాజ స్వామి గారు అన్నారు. నువ్వు ఎలాగా నీ భార్యను అదుపులో ఉంచుకున్నావా అని అడిగితే, చూడండి నేను అక్కడే కూర్చోవాలని వస్తుంటే నా భార్య వార్నింగ్ ఇచ్చింది, అక్కడ కూర్చుంటే బాగుండదు, అక్కడ కూర్చోమని. అభిమానం ఏం కొట్టుకొని వస్తుందండి దేవుని దగ్గర వెళ్ళి. దీనం దూరం అనాథం శరణాగతం దేవుని ముందు తల వంచాలండి. కాబట్టి కొంతమంది ఆత్మాభిమానం చాలా ఎక్కువ, అభిమానం ఎక్కువ. అందుకే అభిమానం ఎన్నడు కలుగురా రామ, మానమెన్నడు కలుగురా రామ అని చెప్పేసి త్యాగరాజ స్వామి వారు అన్నారు. కాబట్టి ఇవి రెండింటినీ కూడా తన దృష్టిలో ఉంచుకొని ఈ పాట పాడుతున్నాడు. దీంతో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నా దగ్గర ఉన్నది, ఇదంతా కారణము నీవే, నేను కాదు అని దేవుని మీద వేస్తున్నాడు. ఎవరు? అన్నమయ్య. చూడండి ఎలా అంటారు. ఏవి ఆసురీ గుణాలు, ఏవి దైవీ సంపత్ గుణాలు ఈ పాటలో చూడండి.
మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయ. వెన్నీది ఆసురి గుణాల దైవి గుణాల? మరువను ఆహారంబును ఆసురి గుణం. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము. ఇదంతా కూడా మాధవని మాయ. మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద గురువును దైవము మాధవని మాయ. దైవీ గుణాలు, దైవీ గుణాలంతా వదిలిపెట్టాను, ఆసురీ గుణాలంతా పెంచుకుంటున్నాను. కానీ దీనికి కారణము నీవే. ఏనం మోచయామి అంటాడు భగవద్గీతలో. నా మీద నువ్వు వేసినావంటే దాన్ని ఎలా డస్ట్ పడితే ఉప్పు అంటే కొంత పోతుంది, బట్టతో తుడిస్తే అంతా పోతుంది. ఆ విధంగా నా మీద నీవు సర్వము నాకు సమర్పిస్తే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాస్తుతః. అంత తుడిచి పారేస్తాను అంటాడు. అది అన్నమయ్య మనకు మార్గం చూపించింది. ఇది ఆయనకు ఒకటే కాదు, మనకు కూడా ఉంది. కానీ ఆయన మార్గంలో ఇది నీ మాయ అని చెప్పేసేసాను. దైవీ హేషా గుణమయి మమ మాయ దురంతయ. ఇది అన్నమయ్య మనకిచ్చేటువంటి గొప్ప సందేశం. పాటంతా ఇంతే, ఇట్లాగే నడుస్తుంది చూడండి. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయ. మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద గురువును దైవము మాధవని మాయ. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. మానవుడుగా పుట్టాను, మన ఏవో మనుష్యానం అన్నట్టుగా మానవ జాతికి సంబంధించినటువంటి గుణాలు నేను అలవరుచుకోలేదంతా పశుప్రాయుడుగా ఉన్నాను స్వామి, నీవు నన్ను రక్షించు. ఎంత చక్కగా ఉన్నా చూడండి. ఇది దేవుని దగ్గర మనం ప్రార్థించాల్సింది. స్వామి 10 రూపాయలు ఉండేగా మరోసారి గల్లా లాటరీ టికెట్ తగలేరు మీకు అనేది మన దగ్గర ఇట్లా అనేది లోపలికి పోయి నవ్వుకుంటాడు అంతే, ఇంకేమీ లేదు. శిలవంతుల సతేరి స్వామి నీవిచ్చిన సంపద, దీన్ని వృద్ధి నువ్వు చెయ్యి, నీవివ్వాలి. కొడువవను నేను, కొంబువవను నాను. ఇది ఈ భావన రావాలి. మన హరిదాసుడు చెప్పింది ఆయన ఇవ్వాలండి. ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇవ్వాలి. కానీ మనం ఏమి నువ్వు సంపాదిస్తే ఎన్నటికీ రాదు. ఆయన దయతలిసి ఇవ్వాల్సిందే. నీ చేతిలో ఉంటే ఇంక దేవుడు ఎందుకు? నీ చేతిలోనే చరణ మరణం ఉంటే ఇంక దేవుడు ఎందుకు? అంతా నీలోనే ఉంటే ఇంకేముంది? మా మధ్వాచార్యులు వారు అంటారు. కాబట్టి అంత భగవంతుని చేతిలో ఉన్నాం మనం, అది తెలుసుకోవాలి. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయ. చూడండి ఆశ్చర్య గుణాలు. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయ. విడిచెద సత్కర్మంబులు విడిచెద వైరాగ్యంబులు విడిచెద ఆచారంబులు విష్ణుడని మాయ. చూసారా ఆశ్చర్య గుణాలు, దైవ గుణాలు వదిలిపెట్టేస్తాను, ఆశ్చర్య గుణాలు పెంచుకుంటున్నాను. తగిలేద బహుళం పటముల తగిలేద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. పాస్పోర్ట్ వచ్చిందండి, విదేశాలకు టికెట్ వచ్చిందండి, అది పోయి తీసుకో. అమెరికాకు పోవాలంటే అదేం పాస్పోర్టేనా? ఏమదు శ్రీనాథ్? వీసా వచ్చింది, దానికి ప్రయత్నించాను, ఇప్పుడు వచ్చిందండి. 3 నెలల నుంచి ప్రయత్నిస్తుంటే ఈ రోజు వచ్చిందండి. మరి 3 ఏళ్ల నుంచి మోక్షానికి ఏమైనా ప్రయత్నించినావా? లేదు. వీసానే అమెరికా పోవాలా, లండన్ పోవాలా, జపాన్ పోవాలా? అరే పుట్టేది ఎన్ని జన్మలు పుణ్యం చేస్తే భారతదేశంలో పుడతాం? ఒకసారి ఆలోచన చేయండి. ఆడ తినేదేమి లక్షాధికారి అయినా లవణాన్నమే. కానీ ఇదే నన్ను ఎవరో అన్నారు, మీ ఇలాంటి ప్రవచనాలు మరి ఇప్పుడు మీరు అమెరికా, లండన్, జపాన్లో ఉండి ఎస్పీడీ కాలనీ కొనుక్కునేవారండి, ఏమిటి ఇక్కడే తిరుగుతున్నారు అన్నారు. నాకు చాలా ఇక్కడే నాకు కావాల్సింది ఎంత?
జుట్టెడు కడుపుకై చొరని చోట్లు తెచ్చి పట్టెడు గూటికి బతిమాలి పుట్టిన చోటికి పొరలి మనసు పెట్టి వట్టి లంపటమును వదలనేరడుగాన మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖ మందనేలా అన్నారు. ఎందుకంటే ఇక్కడ దొరకదా? ఆదోళ్ళలో మంచి బియ్యం దొరకదా? మంచి నీళ్లు దొరకదా? మనం ఏం పుణ్యం చేసామో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మన ఎమ్మిగనూరు ఆదవాని వాళ్ళు తుంగభద్ర నీళ్లు తాగుతున్నామండి. గంగా స్నానం తుంగాపానం అన్నారు. సగం రోగాలు దూరం చేసేటువంటి నీళ్లు తుంగభద్ర. అది ఎలా పుట్టిందో మీకు తెలుసా? వరాహస్వామి హిరణ్యాక్షను సంహరించిన తర్వాత ఆయన నుదుటి మీద చెమటలు వచ్చినాయట. ఆ చెమటలు జారి 2 కోరల మీద వచ్చింది. ఆ కోరల మీద నుంచి కింద పడినటువంటిదే ఒకటి తుంగ, ఒకటి భద్ర. ఎంత తీయటి నీళ్లు! ఏమి కదా తుంగభద్ర సరి సమానమైనటువంటి రుచి కలిగిన నీరు ఏదన్నా ఒకటి ఉందా మీరు చూసుకోండి. ఎక్కడో పుట్టకుండా ఈ ఎమ్మిగనూరులో పుట్టినాం. ఎమ్మిగనూరు మెట్టింటికి వచ్చినాం. కొంచెం ఆలోచించండి. అయ్యో నమ్మోరు ನನ್ನ ಬೆಂಗಳೂರಿಗೆ ಕೊಡ್ತೀವಿ ಅಂದಿದ್ರಿ, ಎಮ್ಮಿಗನೂರಿಗೆ ಕೊಟ್ಟಾರ ನೋಡ್ರಿ, ಏನು ಮಾಡೋದು అనొద్దండి. ఎంత పుణ్యం చేస్తే ఈ ఎమ్మిగనూరు ఆదోని ఎటువంటి నీళ్లు తాగుతున్నాము, ఎటువంటి జనం ఉన్నారు, ఎటువంటి ఆస్తిత్వం ఉంది. శ్రీనివాస మాస్టర్ గారు మేము 60 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేస్తే నేను మీలాగా నా ఆప్తులను నేను తయారు చేయలేదు. మా శ్రీనివాస మాస్టర్ గారు చూడండి, మిమ్మల్ని ఎంతమందిని ఇక్కడ ఆస్తికులుగా వారు తయారు చేసినటువంటి వారు అయ్యారు. ఎక్కడన్నా దొరుకుతారా మీకు ఇటువంటి వారు? కొంచెం ఆలోచించండి. ఎటువంటి వారు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. కాబట్టి ఆలోచించండి. మోక్షానికి ఏం చేస్తే నాకు మోక్షానికి టికెట్ దొరుకుతుంది, మార్గం దొరుకుతుంది, దానికి ఏమైనా ప్రయత్నించారు? లేదు. అమెరికాకు వీసా దొరకలేదు, ఇంగ్లాండ్కి దొరకలేదు, లాటిన్కి దొరకలేదు, జపాన్, అవి ఏమి ఆ దేశాలకు వెళితే పుణ్యం వస్తుందా? అసలు సంకల్పం ఏం చెప్పాలి అక్కడికి వెళ్ళేది చెప్పండి. ఇక్కడ మీరు ఒక అర్చన చేపిస్తే దండకారణ్యే దేశే గోదావరియా దక్షిణీ తీరే శాలివాంశకే బౌద్ధావతారే రామక్షేత్రే, ఇంత పరమ పవిత్రమైనటువంటిది మన భూమి. అక్కడ ఏమని చెప్పాలి? కొంచెం అదనే చెప్పండి. అది అంటున్నాడు ఇక్కడ. ఎక్కడెక్కడో పోవడానికి వీసాలు, టికెట్లు, రిజర్వేషన్లు అల్లాడిపోతున్నవే. అదేమైతే ఆ ఆసక్తి ఉన్నదో మోక్షం వైపు చూపెట్టు. తగిలేద బహుళం పటముల తగిలేద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపునయంతైన. కొంచెమన్నా ಸಂವತ್ಸರಕ್ಕೆ ಒಕ್ಕ ರೋಜನ್ನ ಮೋಕ್ಷಕ್ಕೆ ನಾನು ಇವತ್ತು ಮೋಕ್ಷನ ಕುರಿತು ಆಲೋಚನೆ ಮಾಡಿನ್ರಿ. ಹೆಂಗೆ ಹೋಗ್ಬೇಕು? ಬೆಂಗಳೂರಿಂದ ಹೋಗ್ಬೇಕಾ, ಚೆನ್ನೈಯಿಂದ ಬಾಂಬೆಯಿಂದ ಹೋಗ್ಬೇಕಾ, ಯಾವ మార్గ రైటు అని ఎవడన్నా ఆలోచన చేసినోడు ఉంటాడా? ఏమన్నా లేదా? లేదంట. కరెక్ట్ అవ్వలేదు. నేను కరెక్ట్గా చెప్తున్నాను. తగిలేద బహుబంధంబుల తగిలేద బహుళం పటముల తగులను మోక్షపు మార్గము తలపునయంతైన. అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగినగినను నీవేనిక నాదాయి మాయా. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కమునే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను నీ చిత్తంబికను. ఇదంతా కూడా నీ మాయనే, నాది ఏమీ లేదు. నేను ఎందుకు ఆలోచన చేయలేదు? ఆ బుద్ధి ఇచ్చినోడు నువ్వే. ఎందుకు సంసారం మీద ఇంత లంపటమో అది ఇచ్చినోడు నువ్వే. అంత నీ మీదేస్తే అయ్యేపై ఇంకేమున్నది? ఎందుకురా కాపీ కొడుతుండావు అని డీవీ వచ్చి అడిగాను. ఆయనేనండి, ఆయన ఇన్విజిలేటర్ కొట్టమని ఇచ్చినాడండి చీటీ. అయిపోయి వాళ్ళిద్దరు కొట్టమని వస్తారు. ఎందుకంటే మా అనుభవం చెప్పాలి కదా, మేము ఆ డిపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు తెలిసిందే. అలా కూడా చెప్పారు. అమ్మో 10th క్లాస్ ఇన్విజిలేషన్ చేసేటప్పుడు, నేను ఎగ్జామినేషన్ డ్యూటీ చేసేటప్పుడు వాళ్ళు చీటీ తీసుకుని వచ్చి కాపీ కొడుతూ స్క్వాడ్కు పట్టుబడి, ఏమరా ఎలా కొడుతున్నావురా, ఏమంటే మీకు బుద్ధిందా లేదా, కాపీ కొడుతుంటే చూస్తున్నారని ఆయన పట్టుకుని మమ్మల్ని తిడితే, ఎవరా ఎందుకంటే లేదు సార్ సారే ఇచ్చినాడు సార్ అనేవాడు. అలాగే దేవుని మీద వేయాల. నేను చేసే తప్పంతా. అందుకే పురంధరదాసు వారు అన్నారు, తప్పుగడల్లా నేను ఒప్పికోళ్ళు నమ్మప్ప కాయు అని. అయ్యే పై ఏనమ్మో చేయాలి. మళ్ళా తప్పులు చేశారండి. చేసి ఉంటే
ఇంక మీదట చేయకూడదు, చేస్తే అది పొరపాటు, తెలిసిందా? కాబట్టి త్రికరణ శుద్ధిగా ఉన్న త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. 1 కోటి గుణితంబగు మార్గములుండగ ప్రయాస పడనేలా అంటాడు. కాబట్టి త్రికరణ శుద్ధి ఉండాలి, భగవంతుని నమ్మాలి, అస్తిత్వాన్ని పెంచుకోవాలి, సాత్విక గుణాన్ని పెంచుకోవాలి. తేజ, క్షమ, ధృతి, శౌచ, అద్రోహము, ఈ గుణాలన్నీ కూడా మన దగ్గర ఏ 1-2 లేకపోయినా ఆ 2 గుణాలు పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అదే మోక్షానికి మనం చేసేటువంటి సాధన, అదే నిజమైన ఈ యొక్క జ్ఞానం. ఎన్ని పుస్తకాలు చదివితే ప్రయోజనం లేదు, ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? ఏమీ లేదు. ఓదు కలిత పండితులు అంటారంటే అనుభవం కావాలి కూడా. ఏది కూడా ఎలాగండి దాని మీద ఏదో చెప్తూ ఉండేది, మందుల గురించి ఇంత పొడవుగా చెప్తుండేది, అట్లండి ఇట్లండి. దీనికి అనుభవమే లేదు, ఏం చేసేదానికి ఇంకా చెప్పండి. కొన్ని దృష్టాంతాలు వినడం బాగుండదు ఈ పీఠం మీద కూర్చొని. కాబట్టి ఎప్పుడూ కూడా ఏమి ఒకవేళ మనకు తెలియకుండానే ఏదైనా మనసా వాచా కాయ జరిగి ఉంటే, స్వామి నీ యొక్క మాయ, నీవు చేయించినావు, నేను కాదు చేసేది. నేనే ఆడి సదిరలు జడవనికయ్యాಗೊಂಡು ಏನು ಮಾಡಲು ಬಲ್ಲದೋ ತಾನೇ ಬೇರೆ. ನೀನಿತ್ತ ಸೂತ್ರದಿಂದ చెలిపవు కైకాలుగా నేను ముగ్గిసలు ముక్కువది దేహ. ఈ చేతులకు స్వతంత్రం ఉన్నదా? ఈ నోటికి స్వతంత్రం ఉన్నదా? ఈ కంటికి స్వతంత్రం ఉన్నదా? ఈ చెవులకు స్వతంత్రం ఉన్నదా? ఈ కాళ్ళకు స్వతంత్రం ఉన్నది? ఏమున్నది స్వామి? తెలియకుండా ఆ యంత్రారూఢ మయానిచ అంటాడు భగవద్గీతలో. యంత్రంలో కరెంటు ఉంటే అది ఎలా పనిచేస్తుందో ఆ విధంగా కనిపించకుండా పువ్వులో వాసనలాగా, కొయ్యలో అగ్నిలాగా నా లోపల ఉండి నువ్వు చేస్తూ ఉన్నావు ఇటువంటిది. అందుకే శ్రేయో మార్గం, ప్రేమ, దుర్బుద్ధి అనేటువంటిది లేకుండా మంచి మార్గంలో నువ్వు పంపించు. చెడు మార్గంలో వెళ్ళారంటే అది నీవే చాలనడు. ఈ శరీరం అనేటువంటి రథం, ఈ రథంలో నీవు సారథిగా ఉన్నటువంటి వాడవయ్యావు. జీవుడు నేనే అర్జునుడను. చూడండి, భగవద్గీత కూడా ఎక్కడో లేదు. దేహో దేవాలయ ప్రోక్త. భగవద్గీత ఏది కాదు, మనమే అర్జునుని చెప్పినాడండి, మాకు కాదు చెప్పింది. పప్పుల కాలేసినట్టే భగవంతుడు లోపల ఉన్నాడు, మనతో పాటు ఉన్నాడు. మేము అర్జునులం. ఈ శరీరమే రథం, ఈ సంసారమే యుద్ధ భూమి. ఇందులో ఎడభాగంలో కౌరవులు, కుడి భాగంలో పాండవులు. ఇక్కడే ఉన్నారు అంతా. ఏం చూపెట్టమంటారు చెప్పండి? రావణి చెప్పంటారా, భారతం చెప్పంటారా, భాగవతం చెప్పంటారా? అన్ని మీ శరీరంలోనే నడుస్తూ ఉంది. ఏది అది రావణునికండి హనుమంతుడు చెప్పింది, ఇది దుర్యోధనునికండి ఇది చెప్పింది, భగవద్గీత అర్జునునికండి చెప్పింది అంటే వానికే చెప్పింది. నీకెందుకు? వానికి చెప్పింది నీకేం దాంతో పని ఉండదు చెప్పండి. కాబట్టి చదువది ఎంత గలిగిన రసజ్ఞత నించుక చాలకున్న నా చదువు నిరర్థకం. గుణ సంయుతులు ఎవ్వరూ మెచ్చరెచ్చటం. పదలుగా మంచి కూర నలపాకము చేసిననైనా అందు ఇంపదవేడు ఉప్పు లేక రుచి పుట్టగానే ఎచ్చునటయ్య భాస్కర అంటాడు. కాబట్టి ఏ ఒక పాట అయినా, పద్యమైన, శ్లోకమైన, పురాణమైన, కథ అయినా దాని వెనక ఉన్నటువంటి ఆ యొక్క తత్వాన్ని, అందులో ఉన్న అంతరార్థాన్ని గ్రహించి మనము ఆ విధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు అది దైవీ గుణ భరితులు అవుతాము. లేకపోతే ఆసులుగానే మిగిలిపోయేటువంటి వాళ్ళం అవుతాము. ఆ విధంగా ఒకవేళ మనకేమి తోచకపోయినా, ఏ స్వామి నీవే నడిపించేవాడు కాబట్టి లోపల రథంలో కూర్చొని నడిపించే సారథివి నీవు. మరి ఎలా పిలుచుకుపోతావో నీ ఇష్టం. రాళ్ళు రప్పల్లోనే తీసుకుపోతావో లేదా మంచి చక్కటి రాజమార్గంలోనే తీసుకుపోతావో నీకు నేను వదిలేసినానంటే వానికి జవాబుదారీ పెరుగుతుంది. క్లాసులో అందరూ దుర్మార్గులు ఉండరు, ఒకడు ఉంటాడు దుర్మార్గుడు, వాడే క్లాస్ అంతా పాడు చేసుకుంటాడు. మనకి ఏమన్నా పనిపడి బయటికి పోవాలంటే వాన్నే పెట్టాలా లీడర్గా. వాడు మాకన్నా బాగా కంట్రోల్ చేస్తాడు. వాడిని వదిలిపెట్టేసేసి మంచోడిని కింద పెట్టినామంటే వాడిని క్లాసుని మొత్తం సర్వనాశనం చేస్తాడు. అట్లా భగవంతుని మీదే వెయ్యాలండి. ఏం వేసినా అతని మీద వేస్తే జవాబుదారీ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏమి చేసినా దీనం దూనం అనాథం శరణాగతం మాం రక్ష భోరక్ష. హే స్వామి నీ ఆధీనంలో నేనున్నాను, నేను దీనుడను, నీవు దేవుడవు అనేటువంటి భావనతో అతన్ని కొలిచినప్పుడు ఈ ఏకాదశి సార్థకం. భగవంతుడు మానవ జన్మ ఇచ్చిన దానికి సార్థకం. భగవంతుని భక్తులు కావడానికి, ఇంకా భక్తుల యొక్క లిస్టులో మనం అడ్మిషన్లో చేరిన వాళ్ళం అయ్యేటువంటి వాళ్ళం అవుతామనేటువంటిది యథామతిగా నాకు తెలిసినటువంటి విషయాన్ని తెలియజేశాను. అబ్బా 10-20 అయిపోయింది. ఏమి ఓపికండి మీరంతా, ఇంతమంది ఇట్లా కూర్చున్నారు, జాతర కూర్చున్నట్టుగా. మా ఊర్లో అయితే తిట్టుకుంటారు, అంటారు కూర్చొని.
ఎవరు ఆ విధంగా ఎవరు వాచ్ చూపెట్టడం లేదు, నా నోరు మూపేయడం లేదు. ఇట్లా కూర్చున్నారు వద్దండి, ఇది చాలు, మా ఇంట్లో తిడతాదండి, నేను భార్య విధంగా. కాబట్టి ఇక చాలు అని చెప్పేసి తెలియజేసుకుంటూ అన్నమయ్య మంచి కీర్తన మాస్టర్ గారు నాకు ఈరోజు సబ్జెక్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ పాట మీద నాకు తెలిసినంత చెప్పాను. ఆ యొక్క మాయకు లోను కాకుండా విష్ణు మాయకు అతని యొక్క వల్ల సుజ్ఞానాన్ని పొంది తద్వారా ఈ యొక్క మానవ జన్మ నుంచి మనం ఇంకా పైకి పోవడానికి ఉత్తమం పదమాస్తాయ, ఉత్తమమైనటువంటి స్థానానికి పోవడానికి మనం ప్రయత్నిద్దాం. దీనికి కులము మతము భేదం అనేటువంటిది ఎవ్వరూ లేరు. కింస్కాత్ వర్ణాశ్రమాచారై కిం దానై కిం తపస్సతై సర్వాగోత్తమ శ్లోకే నచే భక్తి రథోక్షజే. కాబట్టి భగవంతుని ఎందు భక్తి చేయడానికి, భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటిది, స్త్రీలు పురుషులు అనేటువంటి ఏ భేదము లేదు. సర్వులు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులే. మీరు చేయవలసిందల్లా ఒకటే, భక్తి కొలది వాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి తానే ఇచ్చు భువి ఈ పరమాత్ముడు, పట్టిన వారి చేవింట పరమాత్ముడు, పట్ట బయట ధనము పరమాత్ముడు, పట్ట పగటి వెలుగు పరమాత్ముడు, ఎట్ట ఎదుటనే ఉన్నాడు ఈ వెంకటాద్రి పరమాత్ముడు. ఎక్కడో కొండ మీద ఉన్నాడు, గుళ్ళో ఉన్నాడు అనుకోవద్దండి. మీరు ఎక్కడ పిలిస్తే అక్కడ ఉన్నాడు. అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట అన్ని చోట్ల వెలుగులాగా నిండి ఉన్నటువంటి వాడయ్యాడు. తలచిన చోటను తానే ఉన్నాడు, వలనను వారి కైవశమెప్పుడు, కొలిచెను మూడడుగుల జగమెల్లాను, కొలిచిన వారిని చేకొనకుండునా, నారాయణుడితడు నరులాల, మీరు శరణనరో మిమ్ముగా చీని, నారాయణుడితడు నరులాల. ఎక్కడ పిలిచిన ఏమీ అని పలికి, మొక్కిన మన్నించు మునుముగను, రకసుల నడచి రక్షించు జగములు, దిక్కని నమ్మిన తిరముగనేరడ, చూచిన ఎందెల్ల చూపును రూపము, ఓచిక పొగడిన ఉండు నోటను, ఏచిన శ్రీ వెంకటేశుడే ఇతడట, చేత సేవింప సేవలు కొనరా. చక్కగా చెప్పాడు చూడండి, ఎంత మంచి సందేశం ఇచ్చాడో అన్నమయ్య. కాబట్టి తెలుసుకొని అతన్ని సేవించండి, కొలచండి, భజించండి, పూజించండి. ఏ బాధ కలిగినా అతని ముందు నిలబడి అతని దగ్గర చెప్పుకోండి. ఎవరి దగ్గర చెప్పుకున్నా పుండు మీద కారం పొడి చల్లుతారు. నಮಗೆ ಇದ್ದದ್ದು ರೀ, ನಿಮ್ಗೆ ಅಂದೇನೇನ್ರಿ ಕಟ್ಟಗಳು, ಅಯ್ಯಯ್ಯಪ್ಪ మా దగ్గర ఎంతకన్నా చెప్పుకున్నామప్ప అనేటట్టు ఉంటుంది చూడండి. అంతే. హసివిక ఆడదే హత్తి ఒಳಗೆ ಹೋದಂತೆ. పాపము ఏదో కోతికి ఆకలి అయ్యిందంట. ఎవరింట్లో ఉన్నా పోయి ఏమన్నా బ్రెడ్ గిడ్డ ఎత్తుకొని రావాలి, లేదంట పత్తి పొలంలో పోయినంట. పత్తి పొలంలో పోతే అవుతుందే, ఎండకు తట్టుకోకుండా కోతి కొండ మీద పోయి కూర్చోనంట, ఎండ బాధ తట్టుకోకుండా. అట్లుంటుంది ఈ లోకంలో. ఎవరి దగ్గర ఉన్న మన కష్టాలు కింద చెప్పుకున్నామంటే ఇంకా బాధలు ఎక్కువైతుందే కానీ ఎవరి దగ్గర చెప్పుకోవద్దు. ఏ బాధ వచ్చినా తలుపు వేసుకోండి. మీ ఇంట్లో పటం దగ్గర గుడికి కూడా వచ్చే పని లేదు. మీ ఇంట్లో ఉన్న పటం దగ్గర అంటే మీకు మనసు కాన్సన్ట్రేషన్ కావడానికి ఒక బొమ్మ కావాలి. మీ హృదయంలోనే ఉన్నాడు ఆయన. లేదని ఇలా పెట్టుకోండి, స్వామి ఈ దుఃఖం ఇస్తావా అని అతని దగ్గర చెప్పుకోండి. మరుక్షణంలోనే పరిహారం అవుతుంది. ఇంకొకరి దగ్గర చెప్పుకుంటే ఇంకా ఎక్కువైతే చూడండి నొప్పి. వద్దు, దేవుని దగ్గర చెప్పుకో. ఇది నేను చెప్పే మాట కాదు. ಪುರಂದರದಾಸರು ಹಾಡಿದರೆ ನೊಡೆಯನ ಹಾಡುವೆ, ಬೇಡಿದರೆ ನೊಡೆಯನ ಬೇಡುವೆ, ಒಡೆಯಿಗೆ ಒಡಲನ್ನು ತೋರುವೆ, ಎನ್ನ ಬಡತನ ಭಿನ್ನಹ ಮಾಡುವೆ, ಒಡೆಯ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲ ರಾಯನ అడిగలను సారి బతుకువే. నిజమైన బతుకు ఇటువంటి బతుకు నేను బతుకుతాను అని ఎవరి దగ్గర దేహిని యాచించను, నోరు వదలను, చెప్పుకోను, చేయను అన్నారు. ఇది వాళ్ళ మార్గంలో మనం వెళ్ళాలి. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించండి. మీ కష్టాలు, మీ దుఃఖాలు, మీ అరిష్టాలు పోగొట్టుకోండి. మరింత బంగారుకు పరిమళం వేసినట్టుగా మీ జీవితాలు ఆనందమయం చేసుకొని మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది ఆనందాన్ని, ఆ 10 మందిని చూసి 1000 మంది, మొత్తం జగమల్లా సుధా దృష్టి అయిపోయి జగత్తంతా సుధా అమృతమయమైపోయేటట్టుగా చేసేటువంటి బాధ్యత మీ మీద ఉన్నటువంటి దయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంత పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి సన్నిధానంలో ఇంత రాత్రి అయినా కూడా ఇంతమంది కూర్చొని ఈ విధంగా వింటున్నారంటే నిజంగా చాలా సంతోషం అయ్యేటువంటిది అవుతుంది. ఇంకా నాకు ఈరోజు 3 చోట్ల ప్రవచనాలండి. అయినా ఉపవాసం
ఇంత పలికించడి వాడు రామభద్రుండట అన్నట్టుగా దేవుడు ఏదో పలికింది మీ దగ్గర చెప్పాను. కాబట్టి దీంట్లో ఏదైనా మంచి మాటలు ఉంటే 4 మాటలు దాన్ని స్వీకరించి, ఏదైనా చెడు మాటలు ఉంటే దాన్ని తీసేసేయండి అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటే ఇటువంటి అవకాశాన్ని మీరు కలిగిస్తున్నారు. మాస్టర్ గారు మేమంతా ఉపాధ్యాయులమే, ఒకే వృత్తికి చెందినటువంటి వాళ్ళం. కాబట్టి నా మీద విశేషమైనటువంటి అభిమానంతో శ్రీనివాస్ మాస్టర్ గారు, మా యొక్క అభిమాని అయినటువంటి మా శ్రీనివాసులు గారు ఈ పక్షంలో నన్ను పిలిచి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా స్వామివారి యొక్క వాక్ సేవ అనేటువంటిది చేయించినటువంటి వాళ్లకు నేను కృతజ్ఞతాభివందనం తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ కృపా కటాక్షములు మీ మీద ఉండని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కృష్ణార్పణం. నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క వైకుంఠ ఏకాదశి సందర్భంగా అవునా బిఎస్సీనా